తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. డెమో క్లాస్లో మీకు కొత్తగా చెప్పేది ఏముండదు, పర్టికులర్లీ బీఈడి డిఈడి చేసిన వాళ్ళకి. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఆల్రెడీ ఒక సెమీఫైనల్ అనేది మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఆ ఎక్స్పర్టిజం ఉండదు కాబట్టి. కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు గెలవాలి అన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు మ్యాచ్ని మీ నుంచి లాగేసుకుంటాయి. మీరు ఎంత స్టిఫ్గా ఉంటున్నారు అనేది. నిన్న వరల్డ్ కప్ ఫైనలే చూడండి, భారత్ ఎన్ని కప్పులు గెలిచిందో అన్నీ కూడా గెలిచే కప్పులేవి మనం ఓడిపోయాం. ఇవన్నీ ఓడిపోవాల్సిన కప్పులే, అలాంటి కప్పులు గెలిచాం. 2007లో కూడా ఇలాంటిదే, అది గ్యారంటీ పాకిస్తాన్ గెలవాల్సింది, మనం గెలిచాం. ఇది కూడా అంతే, 83లో వెస్టిండీస్ గెలవాలి, మనం గెలిచాం. అంటే కండిషన్ ఏంది అని అంటే స్టిఫ్నెస్. ఆ స్టిఫ్నెస్ ఎట్లా వస్తుందంటే ప్రాక్టీసు, దాన్ని అవగాహన చేసుకోవడం వల్ల వస్తుంది. పర్టికులర్ మీరు అన్ని సబ్జెక్టులు అదే కథ వస్తుంది. ఇప్పుడు నా సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే చాలా కాలంగా నోటిఫికేషన్స్ లేవు, అది మీకు తెలుసు. అలాంటప్పుడు ఒక ఫిక్స్డ్ సబ్జెక్ట్ని సీరియస్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, బీఈడి డిఈడి చేసిన ప్రతి ఒక్కరూ, మీకు భవిష్యత్తులో ఇంకా వేరే టార్గెట్స్ ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా డిఎస్సి రాస్తాం కాబట్టి ఆ మేరకు ప్రిపరేషన్కి మిగిలిన సబ్జెక్టు మొత్తం అందుబాటులో ఉంటుంది, ఇంక్లూడింగ్ టెట్ వెయిటేజ్ ఏదైతుందో అది. ఒక్క ఈ 20 బిట్స్ తప్ప. ఎందుకంటే ఇవి సాపేక్షంగా రోజు మారిపోతూనే ఉంటాయి కాబట్టి, క్వశ్చన్స్ కానీ ఏవి కానీ. అప్పుడు జరుగుతున్న సినారియో ఏంటి అనేది అర్థం కాకపోతే మీరు చదివేది అనవసరం అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చాలా ఎక్కువగా చదవడం వల్ల కూడా మనకు జాబ్ మిస్ అవుతూ ఉంటుంది. అసలు తక్కువగా చదవడం అనేది ఒక ప్రాబ్లం, దాన్ని వదిలేం, దానికి ఏం చేయలేం మనం. ఎక్కువగా చదవటం అనే దానివల్ల అన్నప్పుడు మనకు ఒక అవగాహన లేకపోవడం. చాలామంది చెప్తూ ఉంటారు, నేను చాలా కష్టపడ్డా కానీ ఫలితం రాలేదు అనేది. ఒక హార్డ్ వర్క్ ఎలోన్, ఆ సొంతంగానే హార్డ్ వర్క్ ద్వారా జాబ్ రావడం అనేది జరగదు. దాంతోపాటు నీ పైన నీకు ఉండే నమ్మకం ప్లస్ ఆ కష్టానికి ఒక మెథడ్ని ఎంచుకోవడంలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ సబ్జెక్టుకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా, అంటే మిగిలిన సబ్జెక్టులకు మీకు తెలుసు, ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవండి. మెటీరియల్ ఏది ఉన్నా ఆ మెటీరియల్ని ప్రాక్టీస్ కోసం వాడుకోండి. మెటీరియల్నే మెయిన్గా మలుచుకోవద్దు, మీకు తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక్క బిట్ కూడా పక్కకి వెళ్ళకుండా టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుంది. ఈ సౌలభ్యం మీ ఒక్క ఎగ్జామ్కి తప్ప ఇంకెవరికి లేదు. ఈవెన్ చిన్నగా గ్రూప్ 4 కానిస్టేబుల్స్ లాంటి వాళ్ళు రాసే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ప్రాపర్ సిలబస్ లేదు. ఎక్కడి నుండైనా రావచ్చు, జనరల్ స్టడీస్ అన్నప్పుడు, అర్థమెటిక్ అన్నప్పుడు అలా.
మీకు అలాంటి సిలబస్ కేవలం 10 మార్క్స్, ఈ 20 బిట్స్ వరకే ఉన్నట్టు లెక్క. దట్ ఈస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇక గ్రాడ్యువల్గా వస్తున్న మార్పుల్ని కొంచెం గ్రహించే పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు కొంచెం బెటర్గా రాణించడానికి ఛాయిస్ ఉంటుంది. మీరు ఎక్కడైనా కోచింగ్కి పోయినా దాదాపు మొత్తం జీకేనే చెప్తుంటారు. ఐక్యరాజ్య సమితి, కొత్త పేర్లు, పాత పేర్లు, భౌగోళిక ప్రదేశాలు, నదీ తీర నగరాలు నేర్చుకుంటే ఏది కూడా వేస్ట్ కాదు, తప్పేం కాదు. కానీ మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ తీరుతెన్నుల్ని చూసుకోవాలి. జీకే అనేది స్వయం ప్రకాశితం కాదు. జస్ట్ లైక్ అవర్ మూన్, చంద్రుడిలాగా. సూర్యుడు అనేది కరెంట్ అఫైర్స్ అయితే చంద్రుడు అనేది జీకే. దానికి వచ్చే వెలుగులు మొత్తం కరెంట్ అఫైర్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నిన్న వరల్డ్ కప్పే తీసుకోండి, వరల్డ్ కప్ జరిగింది కాబట్టి వరల్డ్ కప్ గురించి బిట్స్ ఉండడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ సంవత్సరం ఒలింపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒలింపిక్స్ మీద బిట్ అడగడానికి ఛాయిస్ ఉంటుంది. మిగిలిన చదవద్దని కాదు, ఓ కామన్వెల్త్ క్రీడల మీద ప్రశ్న ఉండకపోవచ్చు. ఎందుకంటే అది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ జరగడానికి ఇంకొక 2 ఏళ్ళ ఖాళీ ఉంది. కాబట్టి నువ్వు అన్నీ చదువుకుంటే ఏది ఎక్స్ట్రా అనేది వేస్ట్ కాదు. ఎగ్జామినేషన్ ఇప్పుడు నేను చెప్తుంది ఎవరి కోసం, ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాడికి మొత్తం చదవలేడు కదా. సో ఏ ఏరియాని వదిలేయాలి, ఏ ఏరియాని పట్టుకోవాలి అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. దట్స్ వై అది మీకు పేపర్. మీకు సింపుల్ విషయం, మీ మదర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో చేసుంటే పీజీలో కూడా మీకు ఒక సబ్జెక్ట్, అది మ్యాథ్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఇంకేమైనా ఉంటే అవి ఫిజికల్ సైన్సెస్ ఏదైనా కావచ్చు. ఈ సబ్జెక్టులు మీరు ఎప్పటి నుండి చదువుతున్నారు? చాలా చిన్నప్పటి నుండి చదువుతున్నారు. ఇంటర్మీడియట్లో చదివారు, గ్రాడ్యుయేషన్లో చదివారు, పీజీలో కూడా చదువుతున్నారు. అయినా మీకు ఇక్కడ సార్ మళ్ళీ బోర్డు మీద చెప్తున్నప్పుడు చాలాసార్లు డౌట్స్ వస్తున్నాయా లేదా? ఎక్కడ డౌట్లు వస్తున్నాయి? ఇన్నాళ్ళు చదివి మనం పాస్ కూడా అయినాం. ఇంటర్మీడియట్లో వాటిలో పాస్ అయినాం కదా, పాస్ అయిన సబ్జెక్ట్లోనే డౌట్ వచ్చినప్పుడు ఇది కంప్లీట్ కొత్త సబ్జెక్ట్. నాకు కూడా తెలియదు. ఈరోజు నిన్న మ్యాచ్ జరుగుతుందని తెలుసు, దాంట్లో ఎవరు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇంకా అక్కడ ఏదో ఒక భూకంపం వస్తుంది, మనకు తెలిసి జరగవు ఇవన్నీ. సిచ్యువేషన్ను బట్టి చాలా విషయాలు మారిపోతూ ఉంటాయి. లైక్ మనకు అగ్నిపర్వతాలు అవి ఉంటాయి, జాగ్రఫీలో 30-40 కూడా ఉండవచ్చు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామ్లో అడిగే 1-2 మనకు బుక్స్లో కూడా కనిపించకపోవచ్చు. దానికి కారణం ఏమై ఉంటుందా అని చూస్తే బిట్ జాగ్రఫీ ఓరియంటెడే, కానీ రీసెంట్ పాస్ట్లో అలాంటి పేలి ఉంటాయి. అంటే దే ఆర్ ఇన్ న్యూస్లో లేకుండా ఎక్కడో ఉన్నదాన్ని అడిగే ప్రాబిలిటీ వెరీ లో. అస్సలు రాదు అని నేను కన్ఫర్మ్ చెప్పడానికి ఏం లేదు, కానీ లో. కొన్ని మీరు టీచర్లు మీరు చదువుతున్నప్పుడు ఏ జనగణమన గురించో, వందే మాతరం గురించో, లేదా అలాంటి ప్రతిజ్ఞ, ఇలాంటి జాతీయ పతాకం, వీటి గురించి మిమ్మల్ని కానిస్టేబుల్స్కి మాత్రమే ప్రశ్నలు వస్తున్నాయి. గత 15 to 20 years ప్రశ్నపత్రాలని తీసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకు అడుగుతాడు? వాళ్ళకు మినిమం స్థాయిలో దేశభక్తి ఉండాలి, వాళ్ళ పనే అది. కాబట్టి మీరేమో క్లాస్ రూమ్కి సంబంధించి మినిమం చెప్పాలి, ఓ ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా కానీ. అంటే ఈ ఐడియా మీకు మాత్రమే ఉండాలనుకుంటున్నారు. ప్రతి ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్, జీకే సేమ్ కాదు. బయట జరుగుతున్న మళ్ళీ మీ ఎన్హాన్స్డ్ స్కిల్, మీ యొక్క బోధనా నైపుణ్యాల్ని పెంచుకునేలాగానే జీకే అడగడం జరుగుతుంది మీకు అవసరమైంది. ఇప్పుడు ఒక జేఎల్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు జస్ట్ ఇలా అనేసి జాబ్ కొట్టేస్తే చాలు, మళ్ళీ వాళ్ళకి జిఎస్ పెద్దగా పనికిరాదు. ఎందుకంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో, ఒక పర్టికులర్ వ్యవస్థలోనే ఆయన పాఠం చెప్తాడు. కెమిస్ట్రీనో, కామర్సో, ఫిజిక్సో, మ్యాథ్సో. మీకు అలా కాదు కదా, మీది కిచిడి స్కూల్ లెవెల్లో. కాబట్టి ఇక్కడ జీకే మీకు మాత్రమే ఉంది, వేరే ఎవరి సిలబస్లో లేదు. ఎందుకుంది అంటే మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక మేక్ ఓవర్ పీరియడ్ లాగా, ఒకసారి ఆబ్సెన్స్లో ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ మ్యాథ్స్ పీరియడ్ తీసుకున్నారు, మళ్ళీ మ్యాథ్స్ చెప్పకుండా ఒక మేక్ ఓవర్, అది ఒక క్విజ్ కండక్ట్ చేయడము, లేకపోతే సాధారణమైన విషయాలు డిస్కస్ చేయడము, ఇది అవసరం. కాబట్టే ఇక్కడ 10 మార్క్స్ తోటి మళ్ళీ 20 బిట్స్ తోటి ఈ పేపర్ అనేది మీకు డిసైడ్ చేయడం జరిగింది. అసలు ప్రతిదీ కూడా నీకు అదే తెలియాలి. వై ఇది పెట్టారు మనకు సిలబస్లో, ఎందుకు పెట్టి ఉంటారు, అక్కడి నుంచి గత 20-25 సంవత్సరాల్లో జరిగిన మార్పుల్ని చూసుకోవాలి. మీరు ఏదైనా బుక్ కొన్నారనుకోండి, వాటిలలో 2002 డిఎస్సి, 6 డిఎస్సి ఇట్లా బ్రాకెట్లో ఉంటాయి. అంత వెనుకకు అవి వచ్చినా రాకపోయినా మనకు అనవసరం. ఎందుకంటే 2006 డిఎస్సి నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా.
అప్పుడు గూగుల్ లేదు, పెద్దగా ప్రచురణ సంస్థలు లేవు. అలాంటప్పుడు వెరీ నామినల్ బిట్లు అడిగారు. అంటే అర్థం పలానా నగరం ఏ నదీ తీరంలో ఉంది, పలానా జాతీయ పార్క్ ఎక్కడుంది, పలానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు వచ్చేటి. ఇప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? ఆల్మోస్ట్ లేదు. అలాంటప్పుడు మరి ఇప్పుడు నేను రాజధానులు చదవమన్నాను అనుకోండి, సార్ రాజధానులు అడగరు, కానీ అవి నీకు పనికి వస్తాయి. ఒక ప్రశ్నకు ఆన్సర్ తీసేటప్పుడు అవి నీకు ఖచ్చితంగా పనికి వస్తాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. రాజధానులు డైరెక్ట్గా అడగకపోవచ్చు, ఇండైరెక్ట్గా ఛాయిస్ ఉంటుంది. ఓ సదస్సు జరిగినా, ఓ పెద్ద స్థాయి క్రీడలు జరిగినా అట్లా. అలా కాకుండా మీరు టైం అంత, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది, దాంట్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే, ఇప్పుడు ఆంటోనియో గుటెరస్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, ప్రపంచవ్యాప్తంగా రకరకాల భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, వీటిని కంట్రోల్ చేయడానికి ఒక సలహాదారుని పెట్టుకున్నాడు, ఆయన భారతీయుడు. అలాంటి బిట్లు. లేకపోతే ఐక్యరాజ్య సమితిలో కొత్త ప్రతినిధి వచ్చింది, అలాంటి బిట్లు. ఐక్యరాజ్య సమితి ఈ ఇయర్ని ఏ ఇయర్గా ప్రకటించింది, అలాంటివి. ఆన్సర్స్తో మనకు సంబంధం లేదు, ప్రశ్నలు ఇలా ఉంటాయి. అలానే ఐక్యరాజ్య సమితి చదవద్దా? చదవాలి. కానీ నువ్వు కరెంట్ ఓరియంటేషన్లో చదివితే తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న బిట్ల మీద మీకు ఎక్కువగా అది ఉండాలి. అలా కాకుండా మీరు ఒక జీకే బుక్ తీస్తే ఇప్పుడు నేను చెప్పిన 5, 6, 7 బిట్లు అక్కడ కనిపించవు. ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు అంటాం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాదక ద్రవ్యాలు, స్టెరాయిడ్స్, ఇలా రకరకాల కండిషన్స్లో తీసుకోవడం పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన రిపోర్ట్లో భారతదేశం టాప్ 3లో ఉంది. ఇలాంటి కండిషన్స్లో దానికి సంబంధించి ఒక ఎన్నిక జరిగింది. ఇప్పుడు అందుకు ఒక భారతీయురాలు ఎంపికైంది. మొత్తం ఆర్థిక సామాజిక మండలిలోనే అత్యధిక ఓట్లతో ఆమె గెలవడం జరిగింది. ఇలాంటి బిట్లు అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు తీసుకున్నారనుకో, జూన్ 29, సో ఇది నేషనల్ కెమెరా డే. అలా అని ఇంటర్నేషనల్ తీసుకున్నారనుకోండి, ఆగస్టులో వస్తుంది, ఆగస్ట్ 19. కంపారిజన్ ఏది ఎక్కడైనా కావచ్చు. ఇవాళ గణాంకాల దినం, డేట్ ఏదనేది కాదు. నిన్న తీసుకున్నారనుకోండి, పివి నరసింహారావు జయంతి. అంటే ఒక డేట్ని నువ్వు ముడిపెట్టుకుంటూ వెళ్ళగలిగితే ఇంకా బెటర్గా రాణించగలుగుతాం. మనం ఏదైనా కావచ్చు, ఏదైనా తీసుకునేటప్పుడు డే ఆఫ్టర్ టుమారో అనుకున్నారనుకోండి, జిఎస్టీ డే, వైద్యుల దినం, ఇలా ఏమని అనుకోండి, ఎస్బీఐ ఫార్మేషన్ డే. అలాగే మనకు కొత్తగా ఈ న్యాయ సంహిత అంటున్నాం. ఈ న్యాయపరమైన చట్టాలు మొత్తం కూడా ఎల్లుండేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మన బ్రిటిష్ కాలం నాటి చట్టాలన్నీ కూడా కంప్లీట్ కొలాప్స్ కాబోతున్నాయి. అంటే మనం ముందుకు చూడాలి. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ జరుగుతూ, ఇది నేను రాదని కాదు, చదివేటప్పుడు కూడా టైంని ఎలా క్యాచప్ చేసుకోవాలి. ఈవెన్ నోబెల్ అవార్డ్స్ ఉన్నాయి. నోబెల్ అవార్డ్స్ అక్టోబర్ దాకా రావు, అది కన్ఫామ్. కానీ నోబెల్ అవార్డ్స్నే ఫస్ట్ చదవాలన్నా అంటే కాదు. నోబెల్ అక్టోబర్లో ప్రకటించి డిసెంబర్లో ప్రదానం చేస్తే జనవరిలో పద్మ అవార్డులు వచ్చినాయి. పద్మ అవార్డులే చదవాలన్నా అంటే తర్వాత కూడా చాలా అవార్డులు వచ్చినాయి. మార్చిలో వీటిలలో అబేల్ అవార్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి అనమాట. ఏఎం ట్యూరింగ్ అవార్డు, ఇట్లా కొత్త అనే దానికి ఉన్న విలువ పోతుంది. అంటే మనకి ఎంత గొప్పదైనా కావచ్చు, లాస్ట్ ఇయర్ మనం వరల్డ్ కపే గెలిచి ఉండవచ్చు, కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాని విలువ వాష్అవుట్ అయిపోతుంది. ఒక ప్రయత్నం కొత్తగా జరుగుతున్నప్పుడు ఉండే, ఇప్పుడు గగన్యాన్ అని ఉందనుకోండి, అది జరిగి మనం అంతరిక్షంలోకి పోయిన తర్వాత దాని మీద బిట్లు తక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పటికే అది ఫ్రంట్ పేజీలోకి వచ్చేస్తుంది, కామన్ అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు గగన్యాన్ ప్రాజెక్టు వార్తల్లో లేదు. మనం మనిషిని అంతరిక్షంలోకి పంపబోతున్నాం అంతే. ఒక్కసారి వార్త వచ్చి అట్లా పక్కకు పోయింది. కానీ ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, దాంట్లో వెళ్తున్న భారతీయులు ఎవరు, ఉన్నదెవరు, లేనిదెవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఉండడానికి ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు చంద్రయాన్ 3 అని నువ్వు చదువుకొని పోతావు, చదవద్దనట్లే, దాని మీద బిట్ అడిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది, ఇమ్మీడియట్గా కాదు కదా. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరగడానికి ఇంకో కనీసం 2 months 3 months అని పడుతుంది కదా. అప్పటికి 1 ఇయర్ కాల పరిమితి కూడా ఎగిరిపోతూ ఉంటుంది. అంటే చదివేటప్పుడే ఏం చదవాలో అనే దానికన్నా ఏం చదవకూడదు అనే ఐడియాను నువ్వు తెచ్చుకోగలిగితే చాలా ఈజీగా ముందుకు కోపప్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. పర్టికులర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎక్స్ కంటే వై కంటే జెడ్ బాగా చెప్తాడు, కానీ ఏ టు జెడ్ చదవాల్సిన కర్మ నీదే. ఎక్స్ కంటే వై కంటే జెడ్ బుక్లో బాగుంటుంది, కానీ ఏ టు జెడ్ చూసుకోవాల్సిన కర్మ నీదే. ఎందుకంటే జీతం నీదే, జీవితం నీదే. రేపు వస్తాయి. మ్యాక్సిమం మీరు ఇస్తే ఒక స్వీట్ ముక్కం అది, సార్ బాగా చెప్పిండు అని అనుకుంటే కనుక దట్స్ వాట్. కానీ మీరు మీకోసమే అది చేయాలి. పైగా ఈ అన్ని పంచవర్ష ప్రణాళికలు అనకూడదు, కానీ ఇది ఒక విమర్శే. సో మనం జాబ్ ఇయర్, జాబ్ క్యాలెండర్ అంత సులభం ఏం కాదు. సరే ఇస్తే మంచిదే, పక్కన పెడితే ఇలా అన్నప్పుడు ఒకసారి మార్చి పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే మార్చ్ కాదు.
సో ఉన్నప్పుడే కొట్టేయాలి. అంటే నీకు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. నువ్వు ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడే వరల్డ్ కప్ రావాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్తో ఉంటాం, కొన్నాళ్ళు వేరే వేరే కారణాల వల్ల పక్కకు వచ్చి ఉంటాం. ఆ టైంలో జరిగితే ఉండదు. సో దట్స్ వాట్ ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది. ఏంది, వాళ్ళు ఇంకా ముందుకు పోద్దేమో, పోస్ట్పోన్ అవుద్దేమో అనుకున్నారు. టెట్ అయిపోయింది, ఈవెన్ డిఎస్సి షెడ్యూల్ కూడా వచ్చింది. నీకు ఉండే టైం తక్కువ అని కాదు, ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారమే. కాబట్టి మనం దాన్ని మన చేతిలో లేని వాటి గురించి ఆలోచించొద్దు. ఎర్లీ బర్డ్ ఈజ్ ఆల్వేస్ ఎర్లీ బర్డ్. ముందస్తుగా మనం బరిలోకి దూకినప్పుడు మనకు ఉండే అడ్వాంటేజ్ వేరుగా ఉంటాయి. మనం కొద్దిగా క్రీజులో ఆడుకోవడానికి ఉంటాయి. ప్రపంచంలో నేను క్రికెట్ ఎందుకు ఎక్కువ మాట్లాడుతుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. అత్యధిక పరుగులు చేసిన వాళ్ళంతా ఓపెనర్లే ఉంటారు. సచిన్ టెండూల్కర్ ఎక్కువ పరుగులు ఎందుకు వేసినాడంటే ఆయన ఓపెనర్ కాబట్టి. ఆ స్థానంలో విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ ఇట్లాంటి వాళ్ళు ఎందుకున్నారంటే వాళ్ళు 1 డౌన్లో వచ్చినారు కాబట్టి. ఎంత బాగా ఆడినా వివిఎస్ లక్ష్మణ్ స్కోర్ ఎక్కడనో ఆగిపోతుంది. ఎందుకంటే ఆయన వచ్చే డౌను 5th డౌన్ 6th డౌన్ తర్వాత అప్పటికే వికెట్లు అన్నీ పోతాయి. ఆ బౌలర్లను నిలబెట్టుకోవాలి, ఆడాలి. కాబట్టి ఆ ప్రెషర్ ఆ పొజిషన్కి వచ్చేదాకా మనం చూసుకోవద్దు. మనం ఆరంభంలోనే చేయాల్సిన పని అంతా చేసుకోవాలి. మీరు కోచింగ్లో జాయిన్ కావాలనుకున్నా ఇదే ప్రాసెస్. నాకు కోచింగ్ అవసరం అనవసరం, ఇది మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది. అవసరం అనుకో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ పిక్చర్లోకి వెళ్ళిపోవడమే. ఎందుకంటే నీకు ఎప్పుడైనా అంతే టైం కలిసి వస్తుంది. ఒక బుక్ కొనాలి వద్దు, కొనాలనుకున్నావు అనుకో ముందే కొనేసుకో, లేదని వద్దనుకున్నావు అనుకో వదిలేసే. అంతేగాని దాని ఎగ్జామ్ దగ్గరికి వచ్చినాక కొనుక్కుంటే డబ్బులేం మారవు, మీ దగ్గర ఉండే టైం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో ఆ ప్రెషర్ లేకుండా చదివే ప్రయత్నం చేయండి. చాలా చోట్ల కూడా మనకేంటంటే టీచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. టీచింగ్ అంటే ఏంటంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం టీచింగ్. కోచింగ్ అంటే నువ్వు అనుకున్నది బిట్ రాలేదు, అయినా సరే ఎంతో కొంత కష్టపడి బిట్టు వైపుగా నీ ప్రయాణం సాగేలాగా నీకు తర్ఫీదు ఇవ్వడం కోచింగ్. చాలా చోట్ల మీకు జరిగే టీచింగ్ చిన్న బిట్ల కోసం సార్ల మీద డిపెండ్ కావద్దు. తెల్ల ఏనుగుల దేశం నీ దగ్గర రావాలి, 1000 ఏనుగుల దేశమో, భారత్లో ఏనుగులు ఎక్కడున్నాయనో, ఈ మధ్య ఏనుగుల ఆసుపత్రి ఎక్కడ స్టార్ట్ అయిందో ఇవి సార్ దగ్గర నేర్చుకోవాలి. కానీ మనం తెల్ల ఏనుగుల దేశం కాడికల్ని రాసుకుంటూ కూర్చుంటే టైం సరిపోద్దా? ఒక 3 నెలలు 4 నెలలు. ఎందుకంటే మనం ఎంత సిలబస్ చదవాలి, అంతే కదా, మొత్తం ఉన్న సిలబస్ అంతా చదవాలన్నప్పుడు దట్స్ వాట్. అందుకని మీరు ప్రయత్నం చేయాలి. క్లాస్లో కూడా మీకు బెటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు చేయాలనుకున్నది మొత్తం చేసి కొంత స్టాండ్ అయి వచ్చినప్పుడు క్లాస్లో ఉన్నది కూడా మీరు బెటర్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. లేదు నేను పెద్దగా చదవలేదు, నా దగ్గర టైం లేదు, అలాంటప్పుడు క్లాస్లో కూర్చుంటే క్లాస్ మీదే ఉండాలి నీ శ్రద్ధ అంతా. రాయటం చదవటం కన్నా వినటం ద్వారా మీ కోచింగ్లో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అది మనకు జరిగే పని. అది సార్తో పాటు మనం వెళ్ళిపోవాల్సిందే. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, దానికి మోడీ ఏమో యాడ్ చేశాడు, జై అనుసంధాన్. జై అనుసంధాన్ అంటే ఇంటర్లింకింగ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేదానికి నువ్వు వినేదానికి మధ్య ఒక ఇంటర్లింకింగ్ జరుగుతూ ఉండాలి. ఇది ఒకటే తేడా. నువ్వు ఒక నోట్స్లో రాసుకున్నావు, ఆ నోట్స్ బయటికి వెళ్ళిన తర్వాత లేదా ఒక బుక్లో రాసిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ బయట. మరి నీకొచ్చే ప్రత్యేకమైన ఎడ్జ్ ఏంటి? క్లాస్ నేరుగా వినటం, సార్ చెప్తున్నప్పుడు దాన్ని మౌల్డింగ్ ఎలా తీసుకెళ్తున్నాడు, ఇది ఇంపార్టెంట్. మీరు బిట్స్కు ప్రయారిటీ ఇచ్చినంత వరకు జాబ్స్లో మనం పోరాటంలో కొంచెం వెనుకబడే ఉంటాం. అసలు జాబ్ రాదనేది కాదు నా పాయింట్. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ క్రైటీరియా. అలాగే మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు, కోచింగ్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. అంటే మన దగ్గర సమయం తక్కువ ఉందనో, లేదా మన స్కిల్ సరిపోతుందో లేదో అనో, లేదా కొత్త విషయాలు నేర్చుకుందామనో, ఇందులో ఏదో ఒకటి కదా ఆన్సర్. మరి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారేమో చూడండి, మీ పాత మెథడ్లోనే మళ్ళీ ఫాలో అవుతుంటారు. ఈజ్ దేర్ ఎనీ న్యూ మెథడ్? దాన్ని రివ్యూ చేసుకోండి. సార్ చెప్పేది కూడా రైట్ కావాలని ఏం లేదు. ఇందాక మీకు ఫస్ట్లోనే చెప్పా, మీకు ఆల్రెడీ కొంత నైపుణ్యం ఉంది. బీఈడీ డిఈడీ చేసినప్పుడు ఆ స్కిల్స్ కూడా నేర్చుకున్నారు. టీచింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీరు నేర్చుకున్నారు. బట్ ఒక కొత్త దాన్ని ఎప్పుడు రివ్యూ చేసుకోవడంలో తప్పులేదు కదా. మనమే రైట్ అనుకుంటే మన ప్రోగ్రెస్ ఆగిపోయినట్టే లెక్క. అక్కడికి కొత్త వ్యవహారంలో మనకు లాభం కనిపిస్తుంది అనుకోండి, ఒకసారి రివ్యూ చేసుకోండి, సమీక్ష, మదింపు అనిపించినప్పుడు ఆ మార్గంలోకి మీరు ట్యూన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా ఒక కామన్ విషయాన్ని వింటున్నారు. ఏంటిది అది? ఇటీవల ఏ ఎగ్జామ్ అన్నా జరగని ప్రశ్నపత్రం కఠినంగా ఉంది అని.
ఈ వర్డ్ కామన్గా వింటున్నారు కదా, మీరు రాసి ఉన్నా లేకపోతే రాయకుండా మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి పేపర్లో చూసినా ఇది. ఇప్పుడు వేరే మీరేమైనా రాసి ఉంటే ఆలోచించండి, ప్రశ్నపత్రం కఠినంగా ఉందా, మనం చదివినే రాలేదా. ఇప్పుడు మీరు ఆన్సర్ బహుశా మారుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఆప్షన్ ఏ కాక ఆప్షన్ బి అయి ఉండవచ్చు అని, ఎవరికైనా ఏ కూడా కావచ్చు. అక్కడ ఖచ్చితమైన గ్యారెంటీ అయితే ఏమీ లేదు. సో ఈ సినారియోలో మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, అదే ప్రశ్నపత్రాన్ని ప్రతి పోటీ పరీక్షార్థి రాస్తున్నాడు. ఒకవేళ కనుక మీకు కఠినంగా వచ్చిందనుకోండి ప్రశ్నపత్రం, మీ జాబుని ఎవరు తీసుకుపోరు, మీ మార్క్స్ తగ్గుతాయి. మీకు కావాల్సింది జాబే కదా, మార్కులా జాబే. అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రశ్నపత్రం కఠినంగా ఉంటే కట్ ఆఫ్ తగ్గుద్ది, ప్రశ్నపత్రం సులభంగా ఉంటే కట్ ఆఫ్ పెరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కరెక్ట్గా ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ అయిన వాళ్ళకి అది మీకే టఫ్ అనుకోండి, ఒక ఏ పరిజ్ఞానం లేని వ్యక్తికి అది టఫ్ స్క్వేర్ టఫ్ క్యూబ్ అవుతుంది కదా, అంతే కదా. దిస్ ఇస్ ద సినారియో. కాబట్టి చదవటం అనేది ఎర్లీగా ప్రారంభించండి. ఒక 2 minutes ఎక్కువ, 2 minutes అంటే నేను టైం చెప్పట్లే, ఒక 2 times ఎక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు ఒక పేజీని చదువుతుంటారు మీరు, చదవటం ఆ వెంటనే రాసుకోవటం ఇది ఓకే, నేను అది స్పెసిఫైడ్ మీనింగ్ అది, దాని కాదనన్ను. దాని బదులు ఒక చాప్టర్ చదివిన తర్వాత బుక్లో పెన్ పెట్టి బుక్ ఇట్లా మూసి ఒకసారి ఊరికే రివ్యూ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు చదివారు కదా, బాగా చదివారు కదా, ఒకసారి దాన్ని రివ్యూ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ లోపం మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రివ్యూలో మీకు తెలిసిపోతుంది మీరు ఎక్కడ తడబడుతున్నారు. కఠినమైన పదాలు వచ్చినప్పుడు సైంటిస్టులు ఇట్లాంటి నేమ్స్, లేదా సైంటిఫికల్లీ టఫ్ వర్డ్స్, టఫ్ జార్గాన్ ఏదైతే ఉంటుందో అది, ఇయర్స్, ఎలాంటి చోట మీరు తడబడుతున్నారు అనే విషయం మీకు అర్థం అవుతుంది. ఇక్కడ దాన్ని అలా అంటే జార్గాన్ ఎక్కువ ఉన్న చోట గంట చదవాలనుకునేది 1.5 2 గంటలు చదివినా పర్వాలేదు, కానీ అక్కడ ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు మీకు ఒక 6వ తరగతి పుస్తకం ఉంది, అది 20 పేజీలు ఉండొచ్చు ఒక చాప్టర్ చిన్నగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి, 20 కాకపోయినా 10-12 పేజీలు. కానీ అది మీరు చదివేసి 6వ తరగతి బుక్ ఎవరి కోసం రాశారు, 6వ తరగతి వాళ్ళ కోసం. కానీ మీరు 6వ తరగతి ఎప్పుడో కంప్లీట్ చేశారు కదా, ఆ 6వ తరగతి బుక్లో ఉన్న సారాంశాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకొని ఒక 2 పాయింట్లలో, అంటే 2-3 లైన్ల కంటే ఎక్కువ రావద్దు, అంటే బేసిక్ వర్డ్స్ చెప్తున్నారనుకోండి, మీకు అర్థం అయిపోవాలి. ఆ బేసిక్ వర్డ్ డాషెస్ పెట్టుకొని బేసిక్ వర్డ్ని చేసుకుంటూ వస్తే మీకు అది అయిపోవాలి. అంటే ఒక 3, 4, 5 లైన్స్ కంటే ఎక్కువ దాటదు. ఇది ఇలా మీరు ప్రతి చాప్టర్ని కనుక రిప్రజెంట్ చేసుకోగలిగితే ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే 2 to 3 weeks, 2 నుంచి 3 వారాల దగ్గరికి వచ్చిన తర్వాత మీరు సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఎందుకంటే వర్డ్స్ను బట్టి చదువుకుంటూ వెళ్ళడమే కాబట్టి ఎక్కడైనా మీరు మర్చిపోవచ్చు ఒక వర్డ్కి సంబంధించిన డాటా. ఎలాగో అది టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, ఒకవేళ మీరు ఆ డాటా మర్చిపోయారనుకోండి అప్పుడు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళండి. కానీ మనం తరచుగా చేసే పొరపాటు ఏంటంటే, ఇప్పుడు ఒక 1 month చదువుతాం, ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి న్యూస్ వస్తలేదనుకో, పేపర్లో నోటిఫికేషన్ వస్తలేదు, న్యూస్ రావట్లేదు అనుకో, మళ్ళీ ఒక 15 days బుక్కులు పక్కన పడేస్తాం. మళ్ళీ ఏమవుతుంది 15 days తర్వాత మళ్ళీ మొదటి నుంచి. అంటే అలా నీకు ఎప్పటికీ మన రైలు జీవితకాలం లేటు, మనం ఎప్పటికీ సిలబస్ కంప్లీట్ చేయలేం. సిలబస్ కంప్లీట్ చేయడం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఒకసారి చదివిన తర్వాత అసలు మళ్ళీ దాని జోలికి పోవాల్సిన అవసరం రావద్దు. నీ దగ్గర నోట్స్ ఉంటుంది. ఈ నోట్స్ అనే దానికి కూడా ఒక మంచి వర్డ్ ఏంటంటే, నోట్ అంటే ఏంటి తెలుగులో, గమనిక. నోట్స్ అంటే ఏంటిది, గమనించదగ్గ అంశాలు. కానీ మనం నోట్స్ ఎలా రాసుకుంటున్నాం, ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక జెండా అవెస్త, ఒక అపోక్రైఫా, ఒక టోరా పుస్తకం ఎట్లుంటుందో అట్లుంటుంది. అంటే ప్రతిదానికి మనకు మళ్ళీ ఆత్మన్యూనత. అంటే నేను అలా అని అందరినీ తిట్టట్లే, ఒక చిన్న పాయింట్ కూడా మిస్ అవుతుంది అనుకుంటే, సార్ సీరియస్గా చెప్తే సీఎం పేరు, గవర్నర్ పేరు కూడా రాస్తూ ఉంటారు. వాళ్ళు రోజు ప్రొద్దున లేస్తే పేపర్లో కనపడే వ్యక్తులు కదా. సో క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా లేదు. దట్స్ వాట్, నువ్వు రాసుకున్నదంతా నీకు యూజ్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే నువ్వు రాసుకున్నదంతా పూసుకోగలగాలి. రాసుకున్నావు, అది ఎందుకంటే నీకు స్టాండ్ బై ఒక ఇన్స్ట్రక్షన్ ఉన్నట్టు. అది మరి పూసుకోలేకపోతే ఎగ్జామ్కి నోట్స్ రాదు కదా. ఎగ్జామ్ నువ్వు నీ చేతులతోటే చేయాలి. ఇంకా నేను చెప్పే పాయింట్ ఇది, వేరే వాళ్ళు ఏదో ఏకీభవించకపోవచ్చు, నేను చెప్తుంది కూడా ఇది ఒక మెథడ్, ఇదేం సుప్రీం కాదు. ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్స్లో గుర్తు పెట్టుకోవాల్సిన కర్మ నీకు లేదు, గుర్తు పట్టగలిగితే చాలు. మీరేం గ్రూప్ 1 మెయిన్స్ అట్లాంటివి రాస్తున్నారనుకో అమ్మ, ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది,
మీరు దాని ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీ వర్డ్స్లో రాయాలి. ఓకేనా? ఇక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి ఎక్కడన్నా? పోనీ లఘు సమాధాన ప్రశ్నలు ఉన్నాయా? లేవు. మీరు చేయాల్సిందల్లా ఏంటి? పౌర్ణమి చంద్రుణ్ణి, అమావాస్య చంద్రుణ్ణి చేయాలి. ఓఎంఆర్ షీట్లో మళ్ళీ వీళ్ళెవరు అని చూడకండి. దిస్ ఈజ్ ద ఓన్లీ క్రైటీరియా. అంటే క్వశ్చన్ అక్కడే ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. మనకు అలవి కానిది అంటే పర్టికులర్లీ నా సబ్జెక్టే తీసుకోండి, దాన్ని ఏదో కొత్త పేరు వచ్చినప్పుడు దాన్ని మొత్తం గుర్తుపెట్టుకోగలిగితే మంచిదే. మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఇందులో ఒక 5 to 10% ప్రతిసారి మినాయింపు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి చదువుకొని వస్తాయి. ఇప్పుడు ఇండోనేషియాకు కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు అనుకోండి, ప్రభావో సుబియాంతో నువ్వు మర్చిపో. ఇండోనేషియా, మనం ఇండోన్, మన దేశం పేరు కూడా ఉందాడ, ఇండియన్, మన ఖండం పేరు కూడా ఉంది ఏషియా. సో అదొక తూర్పు దేశం. సూర్యుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? తూర్పుకి వెళ్ళే వస్తాడు. అలా రావడాన్ని ఏమంటాం? తెలుగులో మొదటి ఇయర్ ఏది? ప్రభవించినది. ప్రభావో. సుబియాంతో, శుభ అంటే కూడా ఉదయం ఆయన అంతం చేసుకుంటూ వస్తాడు దేన్ని? చీకటిని. ఇండోనేషియా ఎక్కడుంటుంది? సముద్రంలో. సముద్ర గర్భంలో ఏముంటుంది? చీకటి. నీకు ఏ వర్డ్ నచ్చితే అది గుర్తుపెట్టుకో. అంతమా, శుభానా, ప్రభవానా. ఇప్పుడు 4 ఆప్షన్స్ చూడు, వస్తుందా లేదా? నీవు మర్చిపో మొత్తం. ఇంకా నువ్వు మళ్ళీ చదవకి బిట్టు, నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్లో టచ్ అయ్యి ఇది నువ్వు చేయగలుగుతావా లేదా చూడు. మొత్తం క్వశ్చన్స్ అయిన తర్వాత చివరిలో క్వశ్చన్స్ అడుగుతాడా? పై ప్రశ్నలకు నువ్వు ఏ విధంగా ఆన్సర్ తీస్తేవి ఉండదు. నువ్వు ఎలా పెట్టావు అనేది వాడికి అనవసరం. కరెక్ట్ వచ్చిందా లేదా అనేదే పాయింట్ అక్కడ. సో దట్స్ వాట్. ఇది అన్నిటికీ నేను ఇలా అప్లై చేసుకోమని చెప్పట్లా. అట్లీస్ట్ మీకు ఇప్పుడు మీరు అనుకుంటారు కానీ జీకే కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు మీరు జనరల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ముందేమో మనం ప్రిపేర్ కాం, ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత కంటెంట్లు, మెథడ్స్ ఇవి చదవడానికి మన టైం అంతా పోతూ ఉంటుంది, పుణ్యకాలం కాస్త అది. లాస్ట్లోకి వచ్చే వరకు కూడా ఇదే కథ, చదవాలి అనుకోవడంలోనే ఎగ్జామ్ టైం వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వాట్. అలాగే మీరు అందరు అనుకుంటున్నట్టు ఇదేమన్నా అసలు కొరుకుడు పడని సబ్జెక్ట్ అయితే కాదు. అందుకే మీరు న్యూస్ పేపర్ని రోజు కనీసం 10 నిమిషాలు 10 to 15 minutes చదవండి. ఎందుకంటే విషయం ఏందో అర్థమవుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది. దాన్ని బట్టి నువ్వు జీకే చదువుతున్నా, కరెంట్ అఫైర్స్ చదువుతున్నా మీకు ఒక విషయ అవగాహన వస్తుంది ఏం జరుగుతుందని. ఇప్పుడు క్రికెట్ టీం గురించి ఏం అడిగినా మీరు టక్కని చెప్పగలుగుతారు. అదే హాకీ టీం కెప్టెన్ ఎవరు, భారత హాకీ టీం అంటే 50% కష్టపడతారు. మన ఫుట్బాల్ టీం కెప్టెన్ ఎవరు అంటే గోకేస్తాం. మరి అన్ని క్రీడలే, అన్ని భారత జట్లే. అంటే క్రికెట్ దగ్గర మీరు ఎందుకు ఫ్లంబ్ కాలేదు? జస్ట్ కొంత ఐడియా ఉంది, రోజు పేపర్లో ఎంతో కొంత ఏం జరుగుతుంది అనేది చూసాం కాబట్టి దట్స్ వాట్. ఇక్కడ జరిగే పాయింట్ అల్లా ఆ సబ్జెక్ట్తో మీకున్న పరిచయం. ఆ పరిచయం లేకుండా మీరు ఎంత ముందుకెళ్ళాలనుకున్నా బిట్లు గుర్తుండడం కష్టం. మీరు ఇప్పుడు వచ్చి ఒక 20-30 దేశాలు నేను కటకట చెప్తా కొత్తవి అని, అసలు ఆ దేశం గురించి నీకు ఏం ఐడియా లేదు, ఏం లేదు. ఆ 20-30 దేశాలని పక్కనేసి బైహార్ట్ చేసామనుకో, ఓవర్లాప్ అయ్యే ప్రమాదం ఉంటుందా లేదా? కాస్త పేపర్ టఫ్గా ఇవ్వాలనుకున్నాడు అనుకో, ఓ 4 దేశాలను వేస్తాడు, 4 ప్రెసిడెంట్లను వేస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. అన్నీ చదివినే ఉంటాయి, ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. అలాగే నువ్వు పేపర్ చదవడం వల్ల ఇప్పుడు నీకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఏవైతే 190కి పైగా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 190కి పైగా దేశాలు చదవాల్సిన కర్మ తగ్గుద్ది. ఏవి వార్తల్లో ఉన్నాయో వాటిని, ఇప్పుడు ఒక ఇరాన్, ఒక ఇజ్రాయెల్, ఒక ఉక్రెయిన్, ఒక రష్యా, ఒక అమెరికా, ఏవైతే బాగా వార్తల్లోకి వస్తున్నాయో వాటినే మనం ప్రధానంగా చూసుకోవడానికి ఒక మార్గం అయితే ఏర్పడుతుంది. రైట్. ఇంకా చాలా చెప్పాలని ఉన్నా కూడా మనకేమవుతుందంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఉన్న చిన్న దాంట్లో ఇది డెమో కాబట్టి దే హ్యావ్ టు కమ్. కాబట్టి థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్. యా, గుడ్ మార్నింగ్. కొంచెం సౌండ్ చేయండి, హుషారు ఉండాలి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో అందరు ఏపీ స్టూడెంట్సేనా? టుడే ఏపీ డిఎస్సి ఎక్స్క్లూజివ్ ఏపీ డిఎస్సి డెమో. సో హెచ్జిటి కానీ అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఈ వీక్ కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ డెమో చెప్పబోయే ముందు ఒక 5 minutes రామాయణ సంస్థ గురించి చెప్తాను. దాని తర్వాత మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, టెట్ టు డిఎస్సి ఎలా ఉండొచ్చు, టెట్ సిలబస్ ఏంటిది, డిఎస్సి సిలబస్ ఏంది,
అంటే సబ్జెక్టు పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ ఎలా ఉంటాయి, అండ్ డిఎస్సి హెచ్జిటికి సంబంధించి కానీ అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ఎలా చెప్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఇవన్నీ వివరాలు నేను చెప్తాను. సరే, ఇవన్నీ వివరాలు చెప్పడానికి మీరెవరు సార్ అనుకోవచ్చు. నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీఈడి. సో ఎంఎస్సి బీఈడి చేసేటప్పుడే హోమ్ ట్యూషన్లు చెప్పుకునేవాడిని. హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ నేను చదువుకున్నాను. సో అట్లా ఎంఎస్సి బీఈడి అయిపోగానే హోమ్ ట్యూషన్స్ మీదనే దాదాపు ఒక 20,000 రూపీస్ దాకా వచ్చాయి. సో దాని తర్వాత బీఈడి చేసేదే మన టీచర్ జాబ్ కోసం. బట్ అప్పుడు 2004లో అప్రెంటిస్ విధానం వల్ల జస్ట్ 1,200 రూపాయలే మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే 1,200 రూపాయలు వస్తున్నాయి. మనకు ఒక్క ట్యూషన్ చెప్తేనే దాదాపు ఒక 2,500 రూపాయలు 5,000 రూపాయలు వస్తుండే. సో ఎందుకు ఆ టైంలో నచ్చలేదు, చేయలేదు. సరే, అట్లా నేను ఎట్లయితే హోమ్ ట్యూషన్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి దాదాపు ఒక 20,000 సంపాదించానో, అట్లా నాలాంటి విద్యార్థుల కోసం, నిరుపేద విద్యార్థుల కోసం, అంటే హైదరాబాద్ వచ్చి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ వచ్చి చదువుకోవడానికి వీలుగా సొంతంగా సంపాదించుకునేటట్టు ఇదే ఫ్లోర్లో నేను ఎట్లయితే హోమ్ ట్యూషన్ చెప్పానో అట్లా రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ స్టార్ట్ చేశాను ఫస్ట్. ఆ రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్లో దాదాపు ఒక 20,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అంటే నిరుద్యోగులు 20,000 మంది, అంటే ఎంఎస్సి చదివేవాళ్ళు, బీఈడి చదివేవాళ్ళు, బీటెక్ చదివేవాళ్ళు, ఎంటెక్ చదివేవాళ్ళు. సో ఇట్లా ఒక 20,000 మంది, అంటే ఇన్ ట్విన్ సిటీస్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్విన్ సిటీస్లో ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర 1 to 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ కానీ, ఐసిఐసి కానీ, స్టేట్ బోర్డు కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఎనీథింగ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి కానీ, ఇంటర్మీడియట్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, ఐఐటి జేఈ అండ్ నీట్, సో ఎనీథింగ్ ఎంసెట్ సంబంధించి కానీ, స్పోకెన్ ఇంగ్లీషు, జీమ్యాట్, జిఆర్ఈ, టోఫెల్, కంప్యూటర్స్, ఎనీథింగ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ తగ్గట్టు నేను హోమ్ ట్యూషన్ పంపించేవాడిని. ట్విన్ సిటీస్లో పేరెంట్స్ ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా ఈ 20,000 మందిలో ఆ క్వాలిఫికేషన్ ఏమైతే ఉంటుందో దాని తగ్గట్టు నేను హోమ్ ట్యూషన్ పంపించి 20,000 మందికి 20 సంవత్సరాల కిందనే ఉపాధి కల్పించింది రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అనేది. సో అప్పుడున్న టైంలో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. సో దాని తర్వాత అకాడమీ హోమ్ ట్యూషన్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. దాని తర్వాత రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. అంటే అందరూ కూడా సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. మరి మిడిల్ క్లాస్ పిల్లలు కానీ, పేదవాళ్ళ పిల్లలు కానీ చదువుకోవాలంటే హోమ్ ట్యూషన్ పెట్టుకోవడం సాధ్యం కాదు. మరి హోమ్ ట్యూషన్స్ పెట్టుకోవాలంటే ధనవంతుల పిల్లలకు హోమ్ ట్యూషన్కు మనం సర్వ్ చేస్తున్నాం. మరి మిడిల్ క్లాస్ పేరెంట్స్ పిల్లలకు కానీ, చాలా లో క్లాస్ ఉన్న పిల్లలకు కానీ ట్యూషన్స్ కావాలి అంటే ఎలా అనేది ఆలోచించి, సరే ఎట్లాగూ మన దగ్గర ఒక ఫ్యాకల్టీ, జంబో ఫ్యాకల్టీ 20,000 మంది ఉన్నారు, ఎక్కడైనా చెప్పగలరు, హోమ్ ట్యూషన్ అయినా చెప్పగలరు అండ్ ఇక్కడ క్లాసెస్ అయినా చెప్పగలరు. సో దాని తగ్గట్టు మనం ఇక్కడనే మళ్ళీ ఇదే ఫ్లోర్లోనే ఇలాంటి చిన్న చిన్న క్లాస్ రూమ్స్ తీసుకొని రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ అని స్టార్ట్ చేశాం. రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ అంటే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్జేసీ ఎంట్రన్సు, పాలిటెక్నిక్ ఎంట్రన్సు, టీటీసీ ఎంట్రన్సు, బీఈడి ఎంట్రన్సు, ఇంటర్ ట్యూషన్సు, డిగ్రీ ట్యూషన్సు, బీటెక్ ట్యూషన్సు, ఎనీ ట్యూషన్. ఎందుకంటే నా దగ్గర చాలామంది లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి ఏ ట్యూషన్ కావాలంటే ఆ ట్యూషన్, అది హోమ్ ట్యూషన్ అయినా అండ్ ఇన్స్టిట్యూట్ ట్యూషన్ అయినా కూడా సెట్ చేసేవాళ్ళు. సో అప్పుడు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా సక్సెస్ఫుల్గా నెంబర్ 1గా సంస్థగా వెలుగొందింది. రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ నెంబర్ 1, రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ నెంబర్ 1. సో దాని తర్వాత నాకు ఒక ఐడియా వచ్చాను, నేను బీఈడి చేసిందే దేనికోసం, టీచర్ జాబ్ కోసమే. సరే, ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేట్ కూడా టెట్ కండక్ట్ చేయాలి, 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలి అన్నారో, అప్పుడు నాకు ఎట్లాగో మనం బీఈడి చేశాము, టీచర్ కావాలనుకున్నాము, మనం డిఎస్సి ఇంతవరకు డిఎస్సి రాయలేదు. సరే, ఒక టీచర్ అయితే మనం ఓవరాల్గా లైఫ్ లాంగ్ ఒక 50-60 వేల మంది స్టూడెంట్స్కి ఉపయోగపడతామేమో. సరే, ఎట్లాగూ కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి
అదే కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పెట్టి 1,00,000 మంది టీచర్లను తయారు చేయాలని గోల్ పెట్టుకొని రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ 2009-10లో స్టార్ట్ చేశాం. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు 2004లో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్తో స్టార్ట్ చేసి అండ్ రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ చిన్న చిన్న ట్యూషన్స్ పెట్టుకుంటూ, నాది బీఈడి కాబట్టి వాట్ ఈస్ ద కంటెంట్ అంటే ఏంది, మెథడాలజీ అంటే ఏంది, అసలు సైకాలజీ అంటే ఏంది, కరెంట్ అఫైర్స్ అంటే ఏంది, హెచ్జిటి అంటే ఏంది, స్కూలస్ట్ అంటే ఏందో తెలిసిన వ్యక్తిని కాబట్టి దానికి సంబంధించిన లెక్చరర్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఫస్ట్ ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ఫస్ట్ టెట్ కండక్ట్ చేసినప్పుడు 2009-10లో అప్పుడు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా 70,000 మందికి కోచింగ్ ఇచ్చాం. 70,000 మెంబర్స్ ఫర్ ఓన్లీ టీచర్ జాబ్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అంటే దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 2009 నుంచి 14 వరకు 4 టెట్లకు కోచింగ్ ఇచ్చాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు టెట్ స్టార్ట్ అయిన కాంచి 4 టెట్లు 2009-10లో వచ్చింది, 11లో వచ్చింది, 12లో వచ్చింది, 14లో వచ్చింది. సో 4 టెట్లకు కూడా పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, పేపర్ 2 సోషల్లో కానీ స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ కూడా మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కూడా వచ్చింది. దాదాపు 5,000 మందికి కోచింగ్ ఇచ్చాం 2012లో. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. 2012లో డిఎస్సితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్ కోచింగ్ కూడా ఇచ్చాం. దాదాపు 5,000 మందికి కోచింగ్ ఇస్తే 3,800 మందికి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ జాబ్తో పాటు టీజీటీ, పీజీటీలు కూడా సాధించాం. సో అప్పుడు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చెప్పే లెక్చరర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు కాబట్టి సో అప్పుడు మోడల్ స్కూల్ టీచర్ చెప్పిన ఏకైక ఇన్స్టిట్యూటు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. ఈవెన్ సీటెట్ చెప్పే ఇన్స్టిట్యూటు 2 తెలుగు రాష్ట్రాల్లో సీటెట్ కానీ, గురుకుల టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ టీజీటీ, పీజీటీ చెప్పే ఇన్స్టిట్యూటు అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఇన్స్టిట్యూటు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఎందుకంటే నాకు ఒక బల్క్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాప్టర్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి అది నాకు సాధ్యం అవుతుంటుంది. ఇక్కడ జేఎల్స్ కానీ, డిఎల్స్ కానీ లేని టీచర్ జాబ్ అనేది రామయ్య సంస్థలో ఏది లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లో మంచి ర్యాంకులు సాధించాం. ఈవెన్ డిఎస్సి 2012లో మంచి ర్యాంకులు సాధించాం. ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు 2017-18లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు సక్సెస్ఫుల్గా కోచింగ్ ఇచ్చాం. దాదాపు 60-70% ఉన్న పోస్టుల్లో రామయ్య సంస్థ స్టూడెంట్సే జాబ్ సాధించారు. హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా అప్పుడే అదే టైంలో వచ్చింది. హెచ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ సో అదే టైంలో గురుకుల కూడా నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ గురుకుల టీచర్స్లో టీజీటీ, పీజీటీలో అన్ని సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్లే. టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఫిజికల్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్. సో అట్లా దాదాపు జేఎల్ కాంచి మొదలు పెట్టుకుంటే ఒక్కరికి 3-4 జాబులు కూడా వచ్చిన చరిత్ర ఉంది. సో గురుకుల టీచర్స్కి సంబంధించి సో రీసెంట్గా నిన్న మొన్న గురుకుల టీచర్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా డిఎల్, జేఎల్ అండ్ పీజీటీ, టీజీటీ దాదాపు ఒక 200 మెంబర్స్కి 4 జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఒకటే క్వాలిఫికేషన్, ఎంఎస్సి బీఈడి చేస్తే జేఎల్ రాసుకోవచ్చు, పీజీటీ రాసుకోవచ్చు, టీజీటీ రాసుకోవచ్చు. ఓకే, సెట్ నెట్ ఉంటే డిఎల్ కూడా రాసుకోవచ్చు. దాదాపు అంత కామన్ సిలబస్ ఉండటం వల్ల ఒక్కొక్కళ్ళకు 3-4 జాబులు కూడా వచ్చాయి. సో గురుకుల టీచర్ సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏదైనా కూడా సో లాస్ట్ టైం డిఎస్సి, హెచ్జిట్లో కానీ, స్కూల్ అసిస్టెంట్లో కానీ అన్ని సబ్జెక్టులో కూడా ఫస్ట్ ర్యాంకు రామయ్య సంస్థదే తెలంగాణకు సంబంధించి. సో ఏపీకి సంబంధించి నవ్యాంధ్రప్రదేశ్లో 2014-15లో దాదాపు 1000 మందికి కోచింగ్ ఇస్తే 600 మంది దాకా హెచ్జిటి అంటే స్కూల్ అసిస్టెంట్ జాబులు కూడా సాధించాం. సో నిన్న మన టాప్ సెకండ్ అంటే ఈ అమ్మాయి టెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఏపీకి సంబంధించి కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. లాస్ట్ టైం టెట్లో ఏపీకి సంబంధించి అంజని అని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మరి ఏ టెట్లోనైనా ప్రతి టెట్లో పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, పేపర్ 2 సోషల్లో కానీ, ఈవెన్ లాంగ్వేజ్లో కానీ, డిఎస్సి, హెచ్జిటిలో కానీ, స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్లో కూడా ఒకైనా గురుకుల టీజీటీ మ్యాథ్స్ కానీ, బయో సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ
దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ రావడంతో పాటు టాప్ 10లో ఒక 5 to 6 ర్యాంక్స్లో రావడంతో పాటు ఉన్న పోస్టుల్లో ఫిజికల్ డైరెక్టర్ అనే 3 పోస్టులు ఉండే 3 పోస్టులకు 3 పోస్టులు వచ్చినాయి రామయ్య సంస్థకు. అంటే కొన్నిట్లో 100% సాధించాం ఉన్న పోస్టుల్లో, కొన్నిట్లో 90% సాధించాం, కొన్నిట్లో 80% సాధించాం, కొన్నిట్లో 60% సాధించాం. ఓవరాల్గా ఉన్న పోస్టుల్లో 60 to 70% రామయ్య సంస్థ స్టూడెంట్సే జాబు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎక్కడ గురుకుల తీసుకున్నా, ఎక్కడ డిఎస్సికి సంబంధించిన ఒక్కసారే నోటిఫికేషన్ వచ్చింది 2012 అండ్ 2017-18లో. మళ్ళీ ఇప్పుడు రేపొద్దున జూలై 18 నుంచి సక్సెస్ఫుల్గా బ్యాచ్లు దాదాపు 90 బ్యాచ్లు కంప్లీట్ చేసినాం. లాస్ట్ బ్యాచ్ ఇప్పుడు రేపు 10th కంప్లీట్ అయిపోతుంది. 10th నుంచి గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయబోతున్నాం వాళ్ళకు. సో ఏపీకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఏపీకి సంబంధించి కూడా బ్యాచ్లు స్టార్ట్ అయినాయి. అప్ టు ఎగ్జామ్ దాకా కూడా ఏపీకి సంబంధించి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. మరి ఎందుకు రామయ్య సంస్థలనే ర్యాంకులు వస్తున్నాయి, స్టేట్ ఫస్ట్ వస్తున్నాయి, టాప్ 10లో వస్తున్నాయి, టెట్ తీసుకుంటే అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అవుతున్నారు, ఉన్న పోస్టుల్లో 60 to 70% రామయ్య సంస్థ స్టూడెంట్సే జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక అంటే ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ వచ్చినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్కి పోయినప్పుడు వాళ్ళు మనకి ఏమని మెసేజ్ పెడతారో తెలుసా? ఇది కౌన్సిలింగ్ సెంటరా రామయ్య క్లాస్ రూము ఆన్ వాట్సాప్ పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామయ్య సంస్థ స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఉద్దేశం. సో కాబట్టి అంతమంది అంటే ఓవరాల్గా 60 to 70% రామయ్య సంస్థ స్టూడెంట్స్ జాబ్ చేస్తున్న కారణం ఏంటంటే ఇక్కడ 3 ఫార్ములా యూజ్ చేస్తాం. మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, నెంబర్ 1 ఫ్యాకల్టీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, సైకాలజీ పరంగా కానీ, కంటెంట్ మెథడ్స్ పరంగా కానీ, ఈవెన్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ చెప్పే ఇన్స్టిట్యూట్ ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్గా ఉంటారు, మీ అందరికీ తెలుసు. ఈవెన్ ఏంటంటే ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ టైపు మన క్వశ్చన్లు వస్తుంటాయి. అలాంటి ఫ్యాకల్టీ నా దగ్గర చాప్టర్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సపోజ్ మ్యాథ్స్ తీసుకుంటే ఆర్థమెటిక్ ఒకరు చెప్తారు, జామెట్రీ ఒకరు చెప్తారు, మెన్సురేషన్ ఒకరు చెప్తారు, స్టాటిస్టిక్స్ ఒకరు చెప్తారు, ఆల్జిబ్రా ఒకరు చెప్తుంటారు, ట్రిగ్నామెట్రీ ఒకరు చెప్తారు, కోఆర్డినేట్ జామెట్రీ ఒకరు చెప్తారు, ప్రాబిలిటీ ఒకరు చెప్తారు. ఇట్లా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సార్లు వేరే ఉంటారు, 10th స్టాండర్డ్ లోపు ఉన్న సార్లు వేరే ఉంటారు. బయోసైన్స్ తీసుకుంటే బాటనీ ఎక్స్పర్ట్ వేరే ఉంటారు, జువాలజీ ఎక్స్పర్ట్ వేరే ఉంటారు, బయోసైన్స్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటారు. ఫిజికల్ సైన్స్ తీసుకుంటే ఫిజిక్స్ ఎక్స్పర్ట్ ఉంటారు, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫిజికల్ సైన్స్ మెథడ్ ఎక్స్పర్ట్ ఉంటారు. ఇట్లా సోషల్ కొన్ని ఇన్స్టిట్యూట్లో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అన్నీ ఒక్కళ్ళే చెప్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు. హిస్టరీ ఒకళ్ళు, జాగ్రఫీ ఒకళ్ళు నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఎకనామిక్స్ ఒకళ్ళకు నెంబర్ 1 ఫ్యాకల్టీ, పాలిటీ నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్తో పాటు చాప్టర్ వైజ్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పిస్తున్నాం. కాబట్టి మంచి ఫ్యాకల్టీ నెంబర్ 1 ఇక్కడ చెప్తున్నారంటే నెంబర్ 1 ఫ్యాకల్టీ అయితేనే రామయ్య ఇన్స్టిట్యూట్లో చెప్తారు. కాబట్టి దాంట్లో 100లో 50%, 60% ఫ్యాకల్టీ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఈ ర్యాంకులు రావడానికి కారణం. సో దానితో పాటు రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ సిలబస్ అయిపోగానే చాప్టర్ వైజ్గా ఎక్స్పర్ట్ డైలీ ఎగ్జామ్, మండే టు సాటర్డే ఎగ్జామ్, సండే గ్రాండ్ టెస్ట్లు, దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు. సో దాంతోపాటు ఆన్లైన్లో కూడా టెస్టులు కండక్ట్ చేయడం, ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో టెస్టులు కండక్ట్ చేయడం, చదువుకోవడానికి ప్రింటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయటం. సో వీటితో పాటు ఎగ్జామ్ కంటే ముందు డివిజనల్ అండ్ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం. ఇప్పుడు డిఎస్సి ఉన్నది, దాదాపు ఒక 10 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయబోతున్నాం. ఇదివరకు టైం ఉంది కాబట్టి 30 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 అప్పుడు. 2017లో 25 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసినాం. ఏ ఎగ్జామ్ ఉందైనా కోచింగ్ తీసుకుంటుంటే కోచింగ్తో పాటు ఫస్ట్ జాయిన్ కాగానే మొత్తం ఫీజు పే చేయగానే మీకు ఐడి కార్డ్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ కాగానే రెగ్యులర్ షెడ్యూల్, రేపు ఏం షెడ్యూల్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో షెడ్యూల్ రెగ్యులర్గా రేపు ఏ క్లాస్ ఏ టైంలో ఉంటుంది అనేది కూడా రెగ్యులర్గా పంపిస్తుంటారు. దాంతోపాటు ఐడి కార్డు తీసుకొని మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకు ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. మేము ఏదైతే ఫీజు చెప్తున్నాం ఆ ఫీజు మొత్తం కడితే ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ మీకు 24 hours సర్వీస్ ఇస్తాం. 24 hours ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ అందులో అన్నీ కూడా టోటల్ సిలబస్ బల్క్గా అప్లోడ్ చేశాం. కాబట్టి సో ఇక్కడ జరిగే సిలబసే కాదు,
ఎక్స్ట్రా ప్రిపేర్ కావాలన్నా కూడా మీకు టైంని బట్టి మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టు ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ అయ్యే స్పెషాలిటీ కల్పిస్తున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు నెంబర్ 1 ఇచ్చే సంస్థ ఓన్లీ రామయ్య సంస్థ మాత్రమే. మీరేం చేయాలంటే ఆఫ్లైన్లో ఏదైతే చాప్టర్ జరుగుతుందో అదే చాప్టర్ని మీరు మళ్ళీ ఒకసారి ఆన్లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. ఒక్కోసారి మీరు ఈ 3-4 నెలల టైంలో ఎప్పుడన్నా మీరు 2-3 రోజులు మిస్ అయ్యారు అనుకోండి, ఆ 2-3 రోజులు మిస్ అయిన టైము ఆన్లైన్లో ఆ చాప్టర్ ఏం మిస్ అయింది మళ్ళీ మనం కంటిన్యూటీ కావడానికి ఈజీగా ఉండటానికి ఇమీడియట్గా ఆన్లైన్లో కూడా మీరు ఇంటికాడ కూర్చొనైనా ప్రిపేర్ కావచ్చు. సో దాంట్లో బల్క్గా ఎగ్జామ్స్ ఉంటాయి, చాప్టర్ వైజు సబ్జెక్ట్ వైజు టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఒక 75 గ్రాండ్ టెస్ట్లు డిఎస్సి గ్రాండ్ టెస్ట్లు ప్రతి కోర్సులో కూడా అప్లోడ్ చేసి ఉన్నాం. సో నిరంతర ప్రాక్టీస్ చేసుకోవటానికి రామయ్య సంస్థ మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఈ టైంలో రెండు విధాలుగా మనం ఆన్లైన్ తీసుకుని ఏం చేస్తాం సార్ ఆఫ్లైన్కి వస్తే అనుకోవద్దు. సో రెండు విధాలుగా ఒక ప్యారలల్గా మీరు ఒక షెడ్యూల్ వేసుకోవాలి, మేము ఒక షెడ్యూల్ వేస్తుంటాం, మీరు కూడా ఒక షెడ్యూల్ వేసుకొని మీ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే 100% సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఇంత పెద్ద డిఎస్సి మళ్ళీ రాదు. అన్ని పోస్టులు కూడా ఏ సబ్జెక్టు ఏ డిస్ట్రిక్ట్ అని కాకుండా అన్ని డిస్ట్రిక్ట్లు అన్ని సబ్జెక్టులు కూడా ఎక్సలెంట్గా పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి డిస్ట్రిక్ట్స్ ఇక్కడ తెలంగాణలో అంటే 33 జిల్లాలుండి ఇంకా స్కూల్ అసిస్టెంట్కి 2-3 పోస్టులు మాత్రమే అవైలబుల్ ఉన్నా కూడా 1000 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. బట్ అక్కడ సబ్జెక్ట్కి మినిమం ఒక 50 అంటే మెగా ఎక్కువ అన్నట్టు సబ్జెక్ట్ వైజ్గా. హెచ్జిటి అంటే మినిమం 200-300 ఉంటాయి. బట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సబ్జెక్ట్కి ఒక 50 ఉంటే చాలా ఎక్కువ అన్నట్టు. ఒక్క పోస్ట్కే ఇక్కడ 1000 మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో 50 పోస్టులు అంటే మీకు ఈజీగా ప్రిపేర్ అవుతే ఇక్కడ చెప్పే లెక్చరర్స్ గైడెన్స్ ఇంటే 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరి ఇంటర్వ్యూస్ కూడా మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుసా యూట్యూబ్ ఛానల్ ఉంది, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. సో ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ ఫస్ట్ ర్యాంకర్ల ఇంటర్వ్యూస్ హెచ్జిటి స్టేట్ ఫస్టర్ కానీ స్కూల్ అసిస్టెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లు కానీ సో టెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లు కానీ టాప్ 10 ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వినండి ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారు. రామయ్య సంస్థ వాళ్ళకి ఎలా ఉపయోగపడ్డది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు కోచింగ్కి, వాళ్ళు తీసుకున్న విధానం, ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నారు, ఎప్పుడు కోచింగ్ తీసుకున్నారు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు తీసుకున్నారా, రాకముందు తీసుకున్నారా అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్లో ఫస్ట్ రాకముందు రామయ్య సంస్థలో ఫస్ట్ ర్యాంకర్లు. వీళ్ళంతా కూడా రామయ్య సంస్థలో ఫస్ట్ ర్యాంకర్లు. ఎందుకు రామయ్య సంస్థలో మన ఎగ్జామ్ పెట్టే ముందు ఒక 10 గ్రాండ్ టెస్టులలో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ర్యాంక్లే వచ్చారు. సో ఈ అమ్మాయికి నేను చెప్పాను, ఈ ఏపీ అమ్మాయి ఏమే, సో టెట్ రాసేటప్పుడు స్టేట్ ఫస్ట్ వస్తుంది ఈ అమ్మాయి అని చెప్పాను. 2000 మంది ముందు లేపి ఈ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వస్తుంది రాసుకోండి అని చెప్పాను ఎగ్జామ్ రాయకముందే. ఎలా చెప్పగలిగాను? గ్రాండ్ టెస్టుల్లో అన్ని గ్రాండ్ టెస్టుల్లో ఆమె ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కాబట్టి. సో అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెట్టే గ్రాండ్ టెస్టులలో మీరు కనుక టాప్ 10లో ఉంటే అక్కడ కూడా టాప్ 10లోనే ఉంటారు. ఇక్కడ కనుక ఫస్ట్ ర్యాంక్ వస్తే అక్కడ కూడా ఫస్ట్ ర్యాంకే వస్తారు. ఇక్కడ కనుక 80 మార్కులకు 60 మార్కులు వస్తే అక్కడ కూడా 60 మార్కులు 59 61 అట్లా వస్తాయి అన్నట్టు. అంటే ఎగ్జామ్ బిఫోర్ పెట్టే గ్రాండ్ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో డైలీ టెస్ట్లు అనేది సిలబస్ కంప్లీషన్ మీద పెడతాం. సండే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ మీద కండక్ట్ చేస్తాం. ఫైనల్గా ఎగ్జామ్ కంటే షెడ్యూల్ వచ్చినాక ఎగ్జామ్ కంటే ముందు కూడా డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఇదే మా సక్సెస్ ఫార్ములా. వీళ్ళందరూ చేసింది కూడా ఈ ఫస్ట్ ర్యాంకర్లు కానీ జాబర్లు కానీ వీళ్ళందరూ చేసింది కూడా ఇప్పటివరకు గురుకుల్లో ప్రతి సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్, టాప్ 10లో 5 to 6 ర్యాంక్స్, కొన్ని సబ్జెక్ట్లో 90%, కొన్ని సబ్జెక్ట్లో 80% చేసిన వాళ్ళందరూ కూడా ఇదే చేశారు. రెగ్యులర్గా క్లాస్కి వచ్చేవాళ్ళు, రెగ్యులర్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఆన్లైన్ తీసుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ తీసుకుంటే ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. సో ఇలా ప్రాక్టీస్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ర్యాంక్స్ కానీ టాప్ 10లో కానీ జాబులు కూడా 1000 మందికి జాబులు సాధించారు. అదేవిధంగా మీకు కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ జేఎల్ నడిచింది, డిఎల్ నడిచింది, పీజీడీ నడిచింది, టీజీడీ నడిచింది, సీటెట్ నడిచింది, టెట్ నడిచింది, డిఎస్సి, హెచ్జిడి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక్క సబ్జెక్టు తక్కువ లేకుండా కూడా ఇక్కడ నడుస్తూ ఉంటాయి.
ఈవెన్ ఏపీ వాళ్ళని కూడా కాకుండా ఈ ఒక్క 1 వీక్ అయితే తెలంగాణకు సంబంధించి టోటల్ డిఎస్సి అయిపోతుంది. సో పూర్తిగా మీ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇక, ఎందుకంటే తెలంగాణ నోటిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉండే అది కూడా కంప్లీట్ చేసినాం, గ్రూప్స్ ఉండే అది కూడా కంప్లీట్ చేసినాం. ఓన్లీ రామయ్య సంస్థలో జూలై 10th తర్వాత ఓన్లీ ఏపీ డిఎస్సి టెట్ డిఎస్సి మాత్రమే నడుస్తుంది. సో ప్రస్తుతానికి ఫ్యాకల్టీ మొత్తం కూడా తెలంగాణ డిఎస్సి మీద ఉన్నారు కాబట్టి సో దాంట్లో కామన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ కామన్ సిలబస్ ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక 40-50 మంది లాస్ట్ వీక్లో జాయిన్ అయ్యారు. అదే ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్లో వింటూ ఉన్నారు. సో మీరు కూడా అదేవిధంగా ఈ ఒక్క 1 వీక్ దాంట్లో మీరు జాయిన్ అయ్యి కంటిన్యూ అయితే సపరేట్గా మళ్ళీ తర్వాత జూలై 10th తర్వాత మళ్ళీ మనం ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఏపీకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్నే ఇప్పుడు కామన్ సిలబస్ అంటే పర్స్పెక్టివ్ ఉంది, ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది. ఓకే, సైకాలజీ ఉంది అండ్ ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది. ఈవెన్ మ్యాథ్స్లో కూడా కంటెంట్ మెథడ్స్లో కూడా దాదాపు 70-80% సిలబస్ సేమే ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్లో ఆర్థమెటిక్, జామెట్రీ, మెన్సురేషను, స్టాటిస్టిక్స్, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి. అట్లా ఏ సైన్స్, బయో సైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, సో ఏదైనా కూడా కంటెంట్ మెథడ్స్ అనేది 70-80% కామన్ సిలబసే ఉంటుంది. సో వాళ్ళకు మీకు కామన్గా ఏదైతే ఉందో ఈ 10th వరకు వాళ్ళకు క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఈ 10th వరకు వాళ్ళ దాంట్లో ఏదైతే జరుగుతుందో అవి వినండి. అవి కావాలంటే మళ్ళీ సైక్లిక్లో మళ్ళొక్కసారి కూడా చెప్పిస్తానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే అదే ఫ్యాకల్టీ మళ్ళీ మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు 2 షెడ్యూల్ వేయాలంటే కూడా కష్టం కాబట్టి ఎట్లాగూ చెప్తున్నారు కాబట్టి సో ఒక 10 days కామన్ సిలబస్ ఎక్కడ హెచ్జిటి ఎక్కడ జరిగితే అక్కడ హెచ్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఎక్కడ జరిగితే అక్కడ మీరు కంటిన్యూ అయితే మళ్ళీ మనం సపరేట్గా 10th నుంచి ఎట్లాగూ జూలై 18th నుంచి వాళ్ళకు ఎగ్జామ్స్ ఏది తెలంగాణ డిఎస్సి వాళ్ళకు. సో 10th నుంచి మనము గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం వాళ్ళకు. సో ఆ గ్రాండ్ టెస్ట్లు వాళ్ళకు కండక్ట్ చేస్తాం, మీకు సపరేట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసుకుంటూ మీకు ఎప్పుడైతే డ్యూరేషన్, ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో 3 to 4 monthsలో ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో ఆ ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ చేసే బాధ్యత ఇదే విధంగా ఇక్కడ ఎట్లయితే ఫ్యాకల్టీ తెలంగాణ వాళ్ళకు కానీ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఎట్లయితే చెప్తున్నారో అదే విధంగా కూడా మీకు కూడా చెప్పిస్తాను. ఓకే, ఇదే మా విజయ రహస్యం. సో మీరు గూగుల్లో కూడా నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, గూగుల్లో మీరు టెట్ డిఎస్సి #1 కోచింగ్ సెంటర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, టెట్ డిఎస్సి #1 కోచింగ్ సెంటర్ ఇన్ ఇండియా అని కూడా చూడండి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అవపడుతుంది. అంటే గూగులే గుర్తించింది, అంటే ఎంత ఎక్కువ 1000 మంది సెర్చ్ చేశారు కాబట్టి అది ఆటోమేటిక్గా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటరే టెట్ డిఎస్సి #1 కోచింగ్ సెంటర్ ఇండియా అని కొడితే రామయ్య కాంపిటేటివ్ అంటే ఆ లెవెల్లో తీసుకొచ్చాం. 100 మందితో స్టార్ట్ చేసి దాదాపు 70,000 మందికి టెట్ కానీ, డిఎస్సి కానీ, గురుకుల టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఆఫ్లైన్లోనే కాదు, ఈవెన్ కరోనా వచ్చినాక ఆన్లైన్లో కూడా తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అది గురుకుల టీచర్స్ అయినా, మోడల్ స్కూల్ టీచర్స్ అయినా, డిఎస్సి అయినా, టెట్ అయినా, సీటెట్ అయినా చెప్పే ఏకైక ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. కొంతమంది హెచ్జిడి చెప్తారు, కొంతమంది తెలుగు మీడియం చెప్తారు, కొంతమంది ఓన్లీ ఆఫ్లైన్ చెప్తారు, కొంతమంది ఓన్లీ ఆన్లైన్ చెప్తారు. బట్ అన్నీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఆఫ్లైన్, ఆన్లైన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేసే, టెస్టులతో సహా ప్రొవైడ్ చేసే ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఇది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారో యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒకటే క్లాస్ రూమ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, అదే క్లాస్ రూమ్లో టాప్ 10లో ఉంటారు, అదే క్లాస్ రూమ్లో ఒక 2% నాట్ క్వాలిఫైడ్ కూడా ఉంటారు. మరి చెప్పే లెక్చరర్స్ ఫస్ట్ ర్యాంకర్కి ఒకటేసారి చెప్తారు, టాప్ 10 వాళ్ళకు ఒకటేసారి చెప్తారు, 2% నాట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఒకటేసారి చెప్తారు. అంటే ఎక్కడ ఫాల్ట్ వస్తుంది? స్టూడెంట్ ఫాల్ట్ ఉంటుంది. సో కాబట్టి యూజ్ చేసుకునే వాళ్ళకు యూజ్ చేసుకునే అంత, మీరు మమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మా దగ్గర ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి. సో కాంపిటేటివ్ తగ్గట్టు మీకు ఏం ప్రొవైడ్ చేయాలో అది మొత్తం కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ బట్టి ఉంటుంది. మీరేమైనా చిన్నపిల్లలు కాదు, అంత టీచర్లు దాదాపు. ఇప్పుడు మనం చెప్పేది కూడా 10th స్టాండర్డ్ లోపు సిలబస్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లోపు సిలబస్. మనం అవన్నీ చదువుకొని వచ్చినాం.
బట్ మీరు ఒక 50% నాలెడ్జ్తో వస్తారు, 60% నాలెడ్జ్తో వస్తారు కొంతమంది. దాన్ని 70% చేసుకుంటారా, 80% చేసుకుంటారా, 90% చేసుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. రెగ్యులర్గా ఆఫ్లైన్ అనేది మా షెడ్యూల్ మేము ఇస్తుంటాం. ఖాళీ ఉన్నప్పుడు మీరు కూర్చొని చదువుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు, ఎట్లా ప్రిపేర్ కావాలనేది మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి, మేము ఒక ప్లాన్ వేస్తాం. సో మా ప్లాన్కు తగ్గట్టు ఇప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ ర్యాంకర్లు జాబ్ కొట్టిరంటే మాకు సంబంధించిన గైడెన్స్ ఇచ్చి దాని తగ్గట్టు ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ ర్యాంకులు కానీ జాబులు కానీ వచ్చినాయి. సో అదే టెక్నిక్ మీకు కూడా యూజ్ చేస్తాం. యూజ్ చేసుకునే వాళ్ళకు 100% ర్యాంకులు వస్తాయి, జాబులు కూడా వస్తాయి. ఇంత పెద్ద మెగా డిఎస్సి ఏపీ చరిత్రలో మళ్ళీ రాదు. కొడితే కొట్టాలి ఇప్పుడే. సో మంచి పోస్టులు ఉన్నాయి. సో మీరు అంత దూరం నుంచి రామయ్య సంస్థ నమ్ముకొని వచ్చారు కాబట్టి సో మేము రీసెంట్గా జేఎల్ 10 మంది ఉన్నా చెప్పాం, డిఎల్ 20 మంది ఉన్నా చెప్పాం. ఎంతమంది అని ముఖ్యం కాదు, బట్ క్వాలిటీ అనేది ఇస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు ఇంకా వేరే పని కూడా లేదు, మేమంత బిజీగా కూడా లేము ఇప్పుడు ఇంకా. ఎందుకంటే డిఎస్సి అయిపోయింది, అన్ని తెలంగాణ సంబంధించిన అన్నీ అయిపోయినాయి. ఫోకస్ మీ మీద పెట్టడం నాకు 100% ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి. సో లాభ నష్టాలు చూసుకునే ఇన్స్టిట్యూట్ కాదు, ఒక ఎడ్యుకేషన్ హబ్ ఇది. హోమ్ ట్యూషన్ నుంచి చిన్న తరగతి నుంచి మొదలు పెట్టి ఇంత దాకా వచ్చిందంటే అన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకుంటూ తెలంగాణలో ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా మిగలలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ లేక లాభం రావట్లేదని, అది రావట్లేదు, ఇది రావట్లేదని అన్నీ తీసిపడేసిర్రు. అసలు ఏపీకి సంబంధించి కాదు, తెలంగాణకు సంబంధించి ఇన్స్టిట్యూట్లే లేవు. తెలంగాణకు చెప్పేది మేమే చెప్పాలి, ఏపీ వాళ్ళకి చెప్పేది కూడా మేమే చెప్పాలి. తెలుగు మీడియం మేమే చెప్పాలి, ఇంగ్లీష్ మీడియం కూడా మేమే చెప్పాలి. ఎందుకంటే ఒక 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి దాని మీద ఒక ఐడియా ఉంది. నేను ఒక టీచర్ కావాలనుకున్నా, కాలేకపోయినా, బట్ 1,00,000 మంది టీచర్ తయారు చేయడం లక్ష్యం ఉంది. సో కాబట్టి వాట్ ఈజ్ మెథడాలజీ అంటే ఏంది, కంటెంట్ అంటే ఏంది, జీకే అంటే ఏంది, పర్స్పెక్టివ్ అంటే ఏంది, సైకాలజీ అంటే ఏంది, అటువంటి లెక్చరర్స్ కోకొల్లరు చాలామంది ఉన్నారు. సో కాబట్టి మీకు ఎగ్జామ్ వరకు ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ప్రిపరేషన్ చెయ్యాలనేది నేను చూసుకుంటాను. దానికి మీరు 100% ఈరోజు అందరు కూడా జాయిన్ కాండి. రేపటి నుంచి ఎవరెవరికి ఎక్కడ క్లాస్ అనేది మీకు జాయిన్ కాగానే వాట్సాప్ గ్రూప్లో మీకు యాడ్ చేస్తారు, అక్కడికి వెళ్ళండి. సో జూలై 10th తర్వాత మనకు ఒకటే క్లాస్ రూమ్లో ఓన్లీ ఏపీ ఎక్స్క్లూజివ్ ఏపీ బ్యాచ్లు ఉంటాయి. సార్ జూలై 10th అంటున్నారు కదా అని మళ్ళీ జూలై 10th వరకు వెయిట్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఇప్పుడు నడిచేది 100% మీకేం ఉర్దూ హిందీ అని చెప్పం, మీకున్న సిలబస్సే నడుస్తూ ఉంది. సో మీకు ఒక తెలుస్తుంది, సో ఎలా చెప్తున్నారు ఏందనేది కూడా తెలుస్తుంది. సో ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే, ఎందుకంటే అదే లెక్చరర్స్ మళ్ళీ సపరేట్ షెడ్యూల్ వేసి మళ్ళీ వాళ్ళను డిస్టర్బ్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ప్రాబ్లం కాదు. ఎందుకంటే మీకు టైం ఉంది, ఎట్లాగో నోటిఫికేషన్ ఇంకా 2-3 రోజులు వచ్చే ఛాన్స్ ఉన్నది, రేపు ఎల్లుండి వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనకు టెట్ అంటున్నారు, తర్వాత డిఎస్సి అంటున్నారు. సో కాబట్టి ఇలా ఎంతమంది ఏమన్నా టెట్కి వచ్చారు ఎవరన్నా? దాదాపు అంతా ఓన్లీ టెట్. ఓకే, టెట్ డిఎస్సి ఎంతమంది? అందరు డిఎస్సినే ఓలండి. సో మ్యాక్సిమం డిఎస్సినే. ఓకే, సో నేను ఇప్పుడు టెట్ డిఎస్సిల గురించి కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్లు ఎలా ఉండొచ్చు మీకు తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత సార్లు అవైలబుల్ దాన్ని బట్టి నేను కంటెంట్ డెమోలు కూడా ఇప్పిస్తానికి ప్లాన్ చేస్తాను. సో ఫీజు వివరాలు, ఆఫ్లైన్ వివరాలు, ఆన్లైన్ వివరాలు కూడా మీకు అందిస్తాను ఇప్పుడు. ఓకే, సో మీకు తెలుసు ఆల్రెడీ టెట్ సంబంధించి అందరు రాసిన వాళ్ళే. ఇందులో టెట్ 1 సిలబస్, టెట్ 1 రాయాలంటే ఏముండాలి? డిఈడి క్వాలిఫికేషన్ ఉండాలి. డిఈడి క్వాలిఫికేషన్ ఉంటే పేపర్ 1 రాసుకోవచ్చు. సో పేపర్ 1 అనేది 150 మార్క్స్ ఉంటుంది తెలుసు మీకు. సైకాలజీ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్క్స్. ఇందులో ఎంతమంది హెచ్జిటి వాళ్ళు ఉన్నారు? హెచ్జిటి. ఓకే, హెచ్జిటి. సో ఈ హెచ్జిటి రాయాలంటే ఈ పేపర్ 1 క్వాలిఫై కావాలి. సో క్వాలిఫైయింగ్ విధానం అనేది మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఓసీ వాళ్ళకు 90 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకు 75 మార్క్స్ రావాలి, అండ్
ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 60 మార్క్స్ రావాలి. సో ఇది మీ అందరికి తెలిసిందే. 20% వెయిటేజ్ అనేది కూడా కామన్. 20% వెయిటేజ్ అనేది కూడా టెట్ పేపర్ 1 150 మార్కులకు 20% వెయిటేజ్. ప్రతి 7.5 మార్క్ ఒక మార్క్ వెయిటేజ్ ఉంటుంది. ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైము నువ్వు డిఎస్సీలు కానీ ఏది టీచర్ జాబ్కి సంబంధించి అర్హత సాధిస్తావు. ఇదివరకు 7 ఇయర్స్ మాత్రమే ఉండే, ఇప్పుడు మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే, ఈవెన్ సీటెట్ క్వాలిఫై అయినా కూడా యువర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీడిఎస్సి. గుర్తుపెట్టుకోండి, సీటెట్ క్వాలిఫై అయినా కూడా యువర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీడిఎస్సి ఆల్సో. ఎనీ డిఎస్సి సీటెట్ క్వాలిఫై అయితే తెలంగాణ డిఎస్సికి రాసుకోవచ్చు అండ్ ఏపీడిఎస్సి కూడా రాసుకోవచ్చు. ఓకే, క్లియర్. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ మొత్తం 150 మార్క్స్, 20% వెయిటేజ్. ఇది టెట్ పేపర్ 1 సంబంధించి. సో టెట్ పేపర్ 2 సిలబస్ అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, ఇందులో సోషల్ ఉంటుంది అండ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఏపీకి సంబంధించి 3 పేపర్లు ఉంటాయి, 2A 2B అని. సో 2Aకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒకటి, సోషల్ ఒకటి అండ్ లాంగ్వేజెస్ ఒకటి. సో లాంగ్వేజ్ అంటే తెలుగు ఇంగ్లీష్. సో ఈ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనేది కామన్ ఫర్ ఆల్ పేపర్స్. సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనేది కామన్ ఫర్ ఆల్ పేపర్స్. ఓకే, సో మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్లో 60 మార్క్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్. మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది, సైన్స్ 30 మార్క్స్ ఉంటుంది. అంటే ఈ 90 + 60 150 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు. సోషల్ వాళ్ళకు ఈ 90 మార్క్స్తో పాటు ఈ 60 మార్క్స్ హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ సోషల్ మెథడ్ 60 మార్క్స్ ఉంటుంది. ఓకే, పేపర్ 2 సోషల్ సంబంధించి. లాంగ్వేజ్ వాళ్ళకు ఈ 90 మార్క్స్తో పాటు కంటెంట్ అండ్ మెథడ్, అంటే తెలుగు అనుకోండి, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్ 60 మార్క్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ 60 మార్క్స్. ఓకే, సో ఏపీలో సపరేట్గా మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ అండ్ లాంగ్వేజ్ వాళ్ళకు సపరేట్ పేపర్లు ఉంటాయి. బట్ తెలంగాణ వాళ్ళకు మాత్రం ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ మాత్రమే ఉంటుంది. అదే మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, బయో సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ రాసుకోవచ్చు. క్లియర్. సోషల్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్. లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండ్ లాంగ్వేజ్ పండిట్. ఇంగ్లీష్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఓకే, సో అది పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి. ఈ టెట్ పేపర్ 2 రాయాలంటే ఏముండాలి? బీఈడి కంప్లీట్ అయ్యేనే ఉండాలి. సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది కూడా 150 మార్క్స్ ఉంటుంది. సో నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి డిఎస్సి హెచ్జిటి సిలబస్. సో హెచ్జిటి రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి? పేపర్ 1 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. ఇందాక టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలంటే రిజర్వేషన్ల ఆధారంగా చెప్పాను కదా, ఓసీ వాళ్ళకి 90 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ 60 మార్క్స్ రావాలి. ఆ మార్క్స్ వస్తే 150 మార్కులకు డెమోగా క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ పేపర్ 1 క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి హెచ్జిటి. మరి డిఎస్సి హెచ్జిటి ఎన్ని మార్కులకు ఉంటుంది? 80 మార్క్స్కి ఉంటుంది. ఎందుకు 80 మార్క్స్కి ఉంటుంది? టెట్ 20% వెయిటేజ్ ఉంది కాబట్టి, 20 మార్కులకు ఇది మినీ డిఎస్సి అనుకోవాలి. నేను బీసీ నాకు 75 మార్కులు వచ్చినాయి, నేను రాయని టెట్ అనుకోవద్దు. దట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఎగ్జామ్. వెయిటేజ్ కూడా ఉంటుంది. 20% వెయిటేజ్ ఉంటుంది. ఎన్ని మార్కులు వస్తే అంత బెటర్. రీసెంట్గా ఏపీ టెట్కి సంబంధించి చాలా ఈజీగా వస్తున్నాయి పేపర్లు. ఒక్కొక్కరికి 150 కాదు 150.5 కూడా వచ్చినాయి. 150కి 150.5 కూడా వచ్చినాయి. అటువంటి టెట్ ఎగ్జామ్స్ నడిపిస్తున్నారు మీ దగ్గర. నార్మలైజేషన్ చేస్తే పెట్టిన దానికన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయంటే చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి పేపర్లు. సో ఒక్కసారి కనుక మీరు మంచిగా
ఆ టెట్ మార్కులు తెచ్చుకున్నాను అనుకోండి, డిఎస్సి ఈ డిఎస్సిలో ఈజీగా కొట్టవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జాబులు వస్తాయి, నో డౌట్ అందులో. సో మీరు టెట్లో 120, 130 ఉన్నా కూడా టెట్ కూడా మళ్ళీ ఒకసారి రాయండి. ఒక్క మార్కు పెరిగినా మనం పాయింట్లలో జాబ్ పోతుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. లక్కీగా మీకు మెగా డిఎస్ వచ్చింది. సో ఇక్కడైతే ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. తెలంగాణలో అయితే, ఏపీలో జస్ట్ మీరు చెప్పింది మీరు చేస్తే 100% మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా జాబ్ ఈజీగా కొడతారు. ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, వీళ్ళు యూజ్ చేసుకోవాలి అంతే మీరు. సో కాబట్టి డిఎస్సి సిలబస్ 80 మార్క్స్, హెచ్జిటి సిలబస్. సో దాంట్లో మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 16 బిట్స్, 80 మార్క్స్ ఓకే, బట్ 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఆబ్జెక్టివ్ టైప్, నో నెగిటివ్ మార్క్. నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. క్లియర్? ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్. మళ్ళీ తెలుగు మీరు ఆల్రెడీ టెట్లో చదివింది అన్నీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. పేపర్ 1లో దీన్ని 2 కలిపి ఈవీఎస్ అంటారు. ఇక్కడనేమో సైన్స్ వేరే, సోషల్ వేరే. మీరు హెచ్జిటి సిలబస్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా టెట్ పేపర్ 1 టోటల్ ప్రిపేర్ అవుతున్నట్టే. క్లియర్? సపరేట్గా మళ్ళీ పేపర్ 1 సైకాలజీ ఉంది కదా, అండ్ తెలుగు ఉందా, టెట్లో ఉంది కదా, ఇంగ్లీష్ ఉంది కదా, మ్యాథ్స్ ఉంది. ఇక్కడ ఇంకా డెప్త్గా చదువుతారు. 10th స్టాండర్డ్ వరకు చదువుతారు, అక్కడ 8th స్టాండర్డ్ వరకు ఈవీఎస్ సరిపోతుంది. ఇంకా లేనిది ఏమున్నది టెట్లో పేపర్ 1లో అన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. అంటే డిఎస్సి హెచ్జిటి కనుక మీరు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా పేపర్ 1 అనేది ఈజీగా రాసుకోవచ్చు. ఇంకా డెప్త్గా చెప్తారు, ఇక్కడ టెట్ కన్నా డెప్త్గా చెప్తారు. సో కాబట్టి డిఎస్సి హెచ్జిటి మీరు తీసుకుంటే ఎనఫ్. ఓకే, సో ఎక్స్ట్రా మనకు డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. మిగతా అన్ని టెట్కు సంబంధించినవి. ఇక డిఎస్సి ప్రిపేర్ అయితే టెట్ కూడా ఈజీగా పేపర్ 1 రాసుకోవచ్చు. 80 మార్క్స్, 160 బిట్స్. ఇక్కడ మార్క్స్ ఇచ్చాం, బిట్స్ ఇచ్చాం. ఒకవేళ మీరు ఫోటో తీసుకుంటా అంటే తీసుకోండి. సిలబస్ మొత్తం కూడా మీరు ఈజీగా ఎలా ప్రిపేర్ కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీకు 12 అన్నం కానీ 9+3 ఏంటది? ఎడిషన్సా? తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్. మళ్ళీ 18 బిట్స్, 6 బిట్స్, 18 బిట్స్, 6 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. సో ఫస్ట్ మీరు కోచింగ్కి వచ్చే ముందు తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ ఏంది, మనకు అర్హత ఉందా లేదా అనేది మీకు తెలుసు ఆల్రెడీ. హెచ్జిటి రాయాలంటే పేపర్ 1 క్వాలిఫై కావాలి, స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే పేపర్ 2 క్వాలిఫై, అది ఫస్ట్. నెక్స్ట్ ప్రిపరేషన్ కావాలంటే అసలు సిలబస్ ఏంది, ఇంటికాడ కూర్చున్నా సిలబస్ తెలిసి ఉండాలి, కోచింగ్కి వచ్చినా సిలబస్ తెలిసి ఉండాలి, ఆన్లైన్ తీసుకున్నా సిలబస్ తెలిసి ఉండాలి. ఓకే, ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని వచ్చి తీసుకోవడం కాదు కదా, సిలబస్ తెలిసి ఉండాలి. అందుకనే ఈ డెమో క్లాసులలో చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ మీద ఒక అవగాహన, దానితో పాటు సిలబస్ల మీద అవగాహన ఇస్తాం. ఎందుకంటే రేపటి నుంచి నీకు ఏం సిలబస్ నడుస్తుంది అనేది ఒక అవగాహన ఉండాలి. ఓకే, సో కాబట్టి మనం హెచ్జిటి తీసుకుంటే మాకు ఇంగ్లీష్ యాడ్ది, తెలుగు యాడ్ది అనే డౌట్ అడిగితే మేము ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మళ్ళీ. సో అన్నీ తెలిసి ఉండాలి, ఫస్ట్ సిలబస్లు తెలిసి ఉండాలి. క్లియర్? సో ఇవన్నీ సిలబస్లు సార్లు అవైలబిలిటీ ఆధారంగా మీకు షెడ్యూల్ వేస్తూ ఉంటాం. మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 వరకు షెడ్యూల్ వేస్తూ ఉంటాం. అంటే మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఏముండవు, 6:30కైనా ఉండొచ్చు, 9కైనా ఉండొచ్చు, 10కైనా ఉండొచ్చు, 2 o'clock అయినా ఉండొచ్చు. బట్ ముందు రోజు మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం ఏ టైంలో ఏం క్లాస్ ఉంటుంది. ఆ టైంని బట్టి మీరు క్లాసెస్కి రావాలి, మిగతా టైంలో కూర్చొని చదువుకోవాలి. ఆన్లైన్ అవైలబుల్ ఉంటే ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి. ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే మెటీరియల్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. మీ 6-7 అవర్స్ స్లీపింగ్ అవర్స్, మిగతా టైం మొత్తం కూడా ఈ 4 నెలలు దీని మీద పెట్టండి. 100% మీరు ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళల్లో ఉండేటట్టు మిమ్మల్ని చేసే బాధ్యత రామయ్య సంస్థ తీసుకుంటుంది, నో డౌట్ అందులో. సో దిస్ ఈజ్ ద డిఎస్సి హెచ్జిటి సిలబస్.
స్కూల్ అసిస్టెంట్ సిలబస్. సో ఇది కూడా 80 మార్క్స్కే ఉంటుంది. దీనికి టెట్ 2 క్వాలిఫై కావాలి. మరి ఇందాక చెప్పాను టెట్ 2లో 3 రకాలు ఉన్నాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాయాలి, సోషల్ ఎవరు రాయాలి, తెలుగు ఎవరు రాయాలి, ఇంగ్లీష్ ఎవరు రాయాలి? మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్, సపోజ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్సు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? సోషల్ క్వాలిఫై అయినవనుకో యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్. సో తెలుగు క్వాలిఫై అయినవనుకో యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండ్ లాంగ్వేజ్ పండిట్ ఆల్సో. ఇంగ్లీష్ క్వాలిఫై అయినవనుకో యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో మీ మెథడాలజీని బట్టి మీరు కొంతమందికి తెలుగు ఉండి ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. 2 ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు, 2 ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. కొంతమందికి తెలుగు ఉండి బయోసైన్స్ మెథడ్ ఉంటుంది, కొంతమందికి మ్యాథ్స్ ఉండి ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది. అట్లా 2 ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. బట్ 2 టెట్లు క్వాలిఫై కావాలి. క్లియర్? సో ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది. అది హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్టు వాళ్ళకైనా కూడా, మ్యాథ్స్ అయినా బయోసైన్స్ అయినా సోషల్ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఎవరికైనా 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. 20 బిట్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఆబ్జెక్టివ్ టైప్, నో నెగిటివ్ మార్క్. ఓకే, క్లియర్? పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్. అంటే 2 కలిపి 10 మార్క్స్ అన్నట్టు, 2 కలిపి 10 మార్క్స్ అన్నట్టు. బట్ ఈ 2 కూడా మీకు హెచ్జిటిలో ఉంటాయి. బట్ అక్కడ వెయిటేజ్ డిఫరెంట్ ఉంటుంది. 8 మార్క్స్ జీకే, 8 మార్క్స్ సైకాలజీ, 4 మార్క్స్ పర్స్పెక్టివ్. బట్ సిలబస్ సేమ్ దాదాపు. ఓకే, నెక్స్ట్ కంటెంట్ అండ్ మెథడ్. మరి కంటెంట్ ఏమో మెథడ్, ఈ 2 సబ్జెక్టులు అన్ని సబ్జెక్టుల వల్ల కామన్ 20 మార్క్స్, 20 మార్క్స్. మరి మిగతా 60 మార్క్స్ కంటెంట్ 40 మార్క్స్ ఉంటుంది. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఈ 20 మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ కంటెంట్ అండ్ మ్యాథ్స్ మెథడ్. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, ఈ 20 మార్క్స్ ఉంటుంది బోటనీ అండ్ జువాలజీ కంటెంట్ అండ్ బయోసైన్స్ మెథడ్. ఫిజికల్ సైన్స్, ఈ 20 మార్క్స్ కామన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్, ఫిజికల్ సైన్స్ మెథడ్. 40 మార్క్స్ అంటే 80 బిట్స్ వస్తాయి. 80 బిట్స్, 20 మార్క్స్ అంటే 40 బిట్స్ వస్తాయి. క్లియర్? సో తెలుగు ఉన్నది, తెలుగు కంటెంట్ తెలుగు మెథడ్ 20 మార్కులు అనేది అన్ని సబ్జెక్టులకు కామన్. ఈ కంటెంట్ మెథడ్ అనేది డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ కంటెంట్ మెథడ్ ఉంటుంది. ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్. ఓకే, సో ఇదే కదా టెట్ డిఎస్సికి సంబంధించిన ఆ క్వాలిఫికేషన్స్ ఏంది, సిలబస్లు ఏంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని తర్వాత సిలబస్ తర్వాత సార్ ఇప్పుడు ఫీజుల వివరాలు కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెట్ తీసుకుంటే, ఓన్లీ టెట్ తీసుకుంటే 10,000 రూపీస్ ఉన్నది. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రాగానే స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే మీరు జాయిన్ కావచ్చు టెట్ తీసుకుంటే. సో డిఎస్సి నడుస్తున్నాయి. సో టెట్ 10,000 రూపాయలు ఉంటుంది ఫీజు వచ్చేసి. పేపర్ 1 అయినా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సోషల్ అయినా 10,000 రూపీస్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఇస్తాం. ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం. 6 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తాము. ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం. అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా. ఆఫ్లైన్ 10,000 పేజ్ 10,000 పేజ్ వాళ్ళకు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం. దాంట్లో బల్క్గా వీడియోసు, ఎగ్జామ్సు, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది రికార్డెడ్ వీడియోస్, టోటల్ రికార్డెడ్ వీడియోస్ ఫర్ ఓన్లీ ఆన్లైన్. ఇందాక చెప్పింది నేను ఆఫ్లైన్ కావాలంటే ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. ఆన్లైన్కి సంబంధించి రికార్డెడ్ వీడియోస్. సార్ నేను ఇక్కడికి ఆఫ్లైన్ రాలేను అంటే యూ ప్రిఫర్ ఫర్ ఓన్లీ ఆన్లైన్. మరి ఆన్లైన్ కావాలంటే ఏం చేయాలి? మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు తెలుసు, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి విషయం కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాం.
కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఇటువంటి ర్యాంకర్ల ఇంటర్వ్యూస్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇక్కడ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఇమీడియట్గా చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ డెమో ఉన్నది, ఈ డెమో కూడా నైట్ వరకు కానీ రేపటి వరకు కానీ మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే రాలేని వాళ్ళు చాలామంది చూస్తారు, చూసి వెంటనే వస్తారు. సో మీరంటే దగ్గర ఉన్నారు, లేకపోతే ఇమీడియట్గా వచ్చారు కాబట్టి. కొంతమంది ఇంకా ఆలోచించే వాళ్ళు, డెమో వినాలి అనుకునే వాళ్ళకు ఈ డెమో మీరు షేర్ చేయవచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అట్లా మనకు ఒక ఆన్లైన్ మొబైల్ యాప్ ఉన్నది. అదే ఎట్లా అంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్ కోచింగు ఎక్కడ ఉన్నా, మీరు ఏ ఏరియాలో ఉన్నా, ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా, ఇంటి కింద, ఇంటి పైన, చెట్టు మీద, చెట్టు కింద, ఎనీ ఏరియా, ఈవెన్ నాట్ ఓన్లీ ఇండియా, దుబాయ్, ఖతర్, కట్మాన్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. దుబాయ్, కట్మాన్, ఖతర్లో వాళ్ళకేం అవసరం అనుకుంటారా? ఆల్రెడీ ఇక్కడ సెట్ అయ్యి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టెట్ రాసి మళ్ళీ డిఎస్సి రాస్తానికి వస్తున్నారు. సో అట్లా చాలామంది భర్తలు అక్కడ పనిచేసే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి అక్కడ బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేరు కదా. ఆఫ్లైన్లో 10,000 మందికి ఇస్తే మనం ఆన్లైన్లో 1,00,000 మందికి ఇస్తున్నాం. ఇప్పుడు తెలుసా, ఆఫ్లైన్లో ఒక 10,000 మందికి ఇస్తే 10 టైమ్స్ ఆన్లైన్లో ఎక్కువ ఇస్తున్నాం. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది వర్కింగ్ ఉమెన్స్ కానీ, వర్కింగ్ మెన్స్కి కానీ, పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ. సో ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ అంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షెడ్యూల్ ఉంటుంది, ఒక్కసారి మాత్రమే చెప్తారు సార్. కాకపోతే ఫిజికల్గా మేము ముందు ఉంటారు, ఏ డౌట్ అంటే ఆ డౌట్ చెప్తారు, కొంచెం ఈజీగా ఉంటుంది. ఆఫ్లైన్ అనేది చాలా బెస్ట్ కోచింగ్ అనేది నో డౌట్ అందులో. బట్ వీలు కాని వాళ్ళకు ఆన్లైన్ కూడా చాలా బెటర్. ఎందుకంటే ఒక చాప్టర్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రిపేర్ కావచ్చు, ఎన్నిసార్లు అన్నిసార్లు వీడియో చూసుకోవచ్చు. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. టైం కూడా నువ్వు జాబ్ చేస్తుంటే 9 to 5 జాబ్ చేసినావు, మళ్ళీ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు చదువుకోవచ్చు, మార్నింగ్ 3 o'clock లేచి చదువుకోవచ్చు. నీకు టైం ఉన్నప్పుడు, నీకు మూడు ఉన్నప్పుడు, ఎప్పుడంటే అప్పుడు. ఆన్లైన్లో సాధ్యం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. బట్ ఆఫ్లైన్లో మాత్రం ఒక్కసారి మాత్రమే, ఒక్క డ్యూరేషన్ మాత్రమే. ఆన్లైన్లో మేము ఎంతైతే డ్యూరేషన్ ఇస్తామో అంతవరకు, ఒక్క సెకండ్ లేట్ కాకుండా 24 hours నిద్ర పోకుండా కూడా చదువుకోవచ్చు మీరు, మీ ఇష్టం అది, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. బట్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ తీసుకుంటే ఇంకా బెటర్. ఆఫ్లైన్ ఇక్కడ వినాలి, మళ్ళీ అదే చాప్టర్ని మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవాలి, ఆన్లైన్ అదే ఎగ్జామ్ రాయాలి. దట్ ఈస్ ద బెటర్. ఓకే, అది మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. అన్ని ఫీజులు చెప్తున్నా నేను. ఏపీ టెట్కి సంబంధించి తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా జస్ట్ 1299 రూపీస్ మాత్రమే ఉంది, అంటే 1300 రూపీస్ మాత్రమే ఉంది. మీరంటే అందరు ఆఫ్లైన్కి రావచ్చు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, రాలేని వాళ్ళకి చెప్పండి, ఇవి తక్కువ ఉంది కదా అని ఆఫ్లైన్ కాకుండా మీరు కూడా ఇదే థింక్ చేశారు. సో దేనికి సంబంధించి దాని ఆఫ్లైన్ ఇస్ ద బెటర్ కోచింగ్, నో డౌట్ అందులో. ఎందుకంటే సార్ అవైలబుల్ ఉంటారు, అందులో సార్లు అవైలబుల్ ఉంటారు, ఆల్రెడీ చెప్పి అప్లోడ్ చేసి పెట్టాం. డౌట్స్ అంటే మళ్ళీ మీకు కష్టమవుతుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, సార్ అవైలబుల్ ఉంటారు, డౌట్స్ ఏమంటే క్లారిఫై అయితే ఎగ్జామ్ పెడుతుంటాము. ఆఫ్లైన్ ఇస్ ద బెటర్, బట్ ఖర్చు ఎక్కువ అవుతుంది కాదనట్లే, బట్ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. ఎవరికి ఇది ఆల్రెడీ రివిజన్ చేసుకునే వాళ్ళకు, ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకొని పోయిన వాళ్ళకు, అస్సలు వీలు కాని వాళ్ళకు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు, వర్కింగ్ ఉమెన్స్కి, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకు పనికొస్తుంది ఇది. క్లియర్? సో జస్ట్ 1299 మాత్రమే. ఇది పేపర్ 2 అయినా పేపర్ 1 అయినా. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు కూడా ఫ్రీగా ఇస్తాం అది. పేపర్ 1 సో సేమ్ ఇందాక చెప్పాను కదా, 1299 6 months వ్యాలిడిటీ. దాంట్లో సైకాలజీ, పెడగాజీ ఉంటుంది, తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్, ఈవీఎస్ కూడా ఉంటుంది. పేపర్ 1 టోటల్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం వీడియోస్తో సహా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద యూస్ఫుల్ ఫర్ సీటెట్ ఆల్సో. ఏపీ టెట్ సిలబస్ సీటెట్కి కూడా ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా సిలబస్ ఏముంటుంది? ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయితే నువ్వు సీటెట్కి కూడా ప్రిపేర్ అవుతున్నట్టే. ఇల్లు ఎంతమంది సీటెట్కి అప్లై చేశారు? నెక్స్ట్ మంత్ ఉంది కదా, జూలైలో ఉంది కదా ఎగ్జామ్.
ఈవెన్ సీటెట్ క్వాలిఫై అయినా యూర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి. క్లియర్? సీటెట్ అంటే ఏపీ టెట్కి మనకు వస్తుంది ఇంగ్లీష్ మీడియం, సీటెట్కి కూడా మనకు వస్తుంది, అది కూడా 1299. ఓకే, ఎవరున్నారు ఇంగ్లీష్ మీడియం ఉన్నారు ఎవరన్నా? ఓకే, రైట్. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సేమ్ ఇందాక ఏదైతే సిలబస్ చెప్పానో సైకాలజీ, తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మెథడ్, సైన్స్ కంటెంట్ మెథడ్ జస్ట్ 1299 మాత్రమే. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 months ఉంది, 1 year కూడా ఉంది. 1 yearది కొంచెం ఎక్కువ ఉంటుంది, 6 months చెప్తున్నా నేను. ఇది కూడా ఇంగ్లీష్ మీడియం 1299. సోషల్, సైకాలజీ అండ్ పెడగాజీ, తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ అంతా టోటల్ సిలబస్ ఉంటుంది. సోషల్ కంటెంట్ అండ్ మెథడ్, సోషల్ హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ మెథడ్ ఆల్సో 1299 మాత్రమే. 1299 మాత్రమే. ఇది ఫర్ ఓన్లీ ఆన్లైన్. ఇందాక ఆఫ్లైన్ చెప్పాను 10,000 రూపీస్. నెక్స్ట్ ఏపీ డిఎస్సి ఆఫ్లైన్. ఆఫ్లైన్తో పాటు మెటీరియల్స్ ఇస్తాం, ఎగ్జామ్స్ పెడతాం, గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, దీంతో పాటు ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం. $16,000 హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ. డిఎస్సికి సంబంధించి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ 16,000 రూపీస్ ఉంటుంది. 3 months నుంచి 4 months డ్యూరేషన్ ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ఎగ్జామ్ డేట్. సో సపోజ్ 2 monthsలోనే ఎగ్జామ్ పెట్టిననుకో 2 monthsలోనే కంప్లీట్ చేస్తాం. నేను ఈరోజు 3 months to 4 months అని చెప్పాను కదా. సో ఎగ్జామ్ డేట్ వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఓకే, బ్యాచ్ అయిపోయినా కూడా నువ్వు ఎగ్జామ్ రాసేటట్టు ఆ కోచింగ్ అనేది ఎగ్జామ్ వర్క్ అని చెప్తున్నా ఉద్దేశం. ఓకే, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, ఈవెన్ హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. స్కూల్ అసిస్టెంట్ అయితే బైలింగ్వల్లో ఉంది ఇప్పుడు. స్కూల్ అసిస్టెంట్ ప్యూర్ ఇంగ్లీష్ అయితే లేదు, తెలుగు మీడియంలో ఉంది. అండ్ ఆన్లైన్లో ప్యూర్ ఇంగ్లీష్లో ఇస్తాం. ఇక్కడ ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకు ఆన్లైన్లో ప్యూర్ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాం. హెచ్జిటి అయితే సపరేట్ తెలుగు మీడియం వేరే, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరే ఉంది. మరి ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ ఎట్లా ఉన్నది అనేది కూడా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు లైవ్ మెంటర్షిప్ ఉన్నది ఒకటి. లైవ్ మెంటర్షిప్ అంటే ఇందాక రికార్డెడ్ వీడియోస్ చెప్పాను కదా 1299 అనేది. సో అట్లనే మనకు లైవ్ మెంటర్షిప్ అనేది ఇది రికార్డెడ్ వీడియోస్ డిఎస్సి హెచ్జిటి జస్ట్ 1499 మాత్రమే. 1499 మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ 1999 మాత్రమే. 2000 రూపీస్, 6 months వ్యాలిడిటీ, ఓన్లీ ఆన్లైన్. దీనికి అదనంగా ఈ ఫ్యూచర్స్కి అదనంగా ఇది లైవ్ మెంటర్షిప్ ఏంటంటే లైవ్లో సార్లు అప్పుడప్పుడు అవైలబుల్గా వస్తారు. ఇది 2499, ఒక 1000 రూపీస్ ఎక్కువ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి అయితే జస్ట్ 500 స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇంకో 500 పెడితే లైవ్ మెంటర్షిప్ కూడా వస్తుంది. 2499, 6 months వ్యాలిడిటీ. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది లైవ్ మెంటర్షిప్ హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ జస్ట్ 2499, 6 months వ్యాలిడిటీ, వితౌట్ బుక్స్, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్, నో లైవ్. దీంట్లో ఏమేమి ఉంటాయి? వీడియోస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. దీంట్లో వీడియోస్, ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్తో పాటు లైవ్లో లైవ్ సెషన్లు అవైలబుల్గా ఉంటారు. అప్పుడప్పుడు డౌట్స్ కానీ క్లాసెస్ కానీ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద లైవ్ మెంటర్షిప్ హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. క్లియర్? సో సపరేట్గా చూస్తే ఏపీ డిఎస్సి మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లు అన్నీ కూడా ఇందులో ఉంటాయనేది మీనింగ్. ఇది 1499 హెచ్జిటి, 1499, 6 months వ్యాలిడిటీ. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా హెచ్జిటి అనేది 1499. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 1999 రికార్డెడ్ వీడియోస్. అంటే టోటల్ సిలబస్ మీకు ఏమైతే ఉంటుందో తెలుగు కంటెంటు, మెథడు, సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్ జస్ట్ 1999 మాత్రమే. ఇది తెలుగు, ఇదేమో ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1999 మాత్రమే. ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఆల్సో, కంటెంటు, మెథడు, సైకాలజీ, విద్యా దృక్పథాలు, కరెంట్ అఫైర్స్, జీకే జస్ట్ 1999 రూపీస్ మాత్రమే. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆల్సో 1999. ఇక్కడ ప్యూర్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో మీరు ఇక్కడ ఆఫ్లైన్లో జాయిన్ అయినప్పుడు మ్యాక్సిమం తెలుగులో చెప్తారు,
ఏదైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్తారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తప్పదు ఏంటంటే ఆన్లైన్లోనేమో ప్యూర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఆఫ్లైన్లోనేమో బైలింగ్వల్లో ఉంటుంది. 70-80% తెలుగులోనే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో మా దగ్గర గురుకుల కోచింగ్ కానీ మోడల్ స్కూల్ టీచర్ కోచింగ్ కానీ జరుగుతుంటే ప్యూర్ ఇంగ్లీష్లో ఉంటుంది. అది అయిపోయినాయి అన్నీ ఆల్రెడీ కూడా. గురుకుల టీచర్స్ ప్యూర్ ఇంగ్లీషే, మోడల్ స్కూల్ టీచర్స్ ప్యూర్ ఇంగ్లీషే. మీరు కూడా సబ్జెక్ట్కి 100 వస్తే టీజీటీ పీజీటీ మేము కూడా ఇంగ్లీష్లో చెప్తాం. బట్ వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఇల్లు ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? ఇక్కడ ఉన్న దాంట్లో 3-4. హెచ్జిటి ఓకే, నో ప్రాబ్లం. స్కూల్ అసిస్టెంట్ 2 ఉన్నారు. మళ్ళీ మీ సబ్జెక్ట్ వేరే, మీ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. సో అట్లా లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి సపరేట్ బ్యాచెస్ చెప్పలేము. మీరేం చేయాలంటే ఆఫ్లైన్ తెలుగు మీడియం దాంట్లో వినుకుంటూ, ఇది ఎట్లాగో ఆన్లైన్లో ఇస్తాం కాబట్టి మీకు ఇది ప్యూర్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇది ఆల్రెడీ మేము ప్యూర్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పి అప్లోడ్ చేసి పెట్టాం. సో నీకు ఎగ్జామ్స్ పరంగా కానీ ఆన్లైన్ పరంగా కానీ మెటీరియల్స్ పరంగా కానీ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఆఫ్లైన్లో మాత్రం బైలింగ్వల్లో ఉంటుంది. అడిగితే చెప్తారు, బట్ ప్యూర్ మళ్ళీ ఈ నోట్స్ ఇంగ్లీష్లో రాపియడం అయితే కుదరదు. మీకు సజెషన్స్ ఇస్తారు, మీకు ఏ బుక్ చదవాలి, ఏ నోట్స్ చదవాలి అనేది మాత్రం గైడెన్స్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఎక్కడ చెప్పరు ఇప్పుడు. బట్ అంతో ఇంతో ఒక 60% మన దగ్గర దొరుకుతుంది, దాన్ని యూజ్ చేసుకోండి. క్లియర్? ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్కి సంబంధించి 1999. బయోసైన్స్ సేమ్ 1999 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సేమ్. మీకు ఏదైతే సిలబస్ కంటెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది, జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 6 months వ్యాలిడిటీ, 24 hours ఎగ్జామ్స్ అండ్ వీడియోస్. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఫిజికల్ సైన్స్ ఆల్సో 1999 తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. కంటెంట్, మెథడ్, సైకాలజీ, పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది, సపరేట్ బై చేసుకోవచ్చు మీరు. ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి మేము ఇవి ఇస్తాం. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం ఇస్తాం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇస్తాం. బట్ 16,000 పే చేయాలి, ఫిక్స్డ్ అది. యాక్చువల్గా ఆఫ్లైన్ కోచింగ్ ఫీజే 16,000, మేము ఎక్స్ట్రా ఫ్రీగా ఇస్తున్నాం అది. సో మీరు ప్రిపరేషన్ అనేది 24 hours ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళకి అది. సోషల్ 1999 తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సేమ్ మీకు ఏదైతే సిలబస్ ఉందో కంటెంట్, మెథడు, సైకాలజీ, పర్స్పెక్టివ్, కరెంట్ అఫైర్స్. తెలుగు మీడియంలో కూడా అంతే, సైకాలజీ, జీకే, సోషల్ మెథడ్, పర్స్పెక్టివ్, కరెంట్ అఫైర్స్. స్కూల్ అసిస్టెంట్ సోషల్. దిస్ ఈజ్ ద లైవ్ మెంటర్షిప్. ఇందాక చెప్పాను కదా, లైవ్ మెంటర్షిప్ అంటే రికార్డెడ్ వీడియోస్తో పాటు టెస్టులతో పాటు లైవ్లో కూడా సార్లు అవైలబుల్గా ఉంటారు. జస్ట్ 2499 రూపీస్ మాత్రమే. అది హెచ్జిటి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా జస్ట్ 2499 రూపీస్ మాత్రమే. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఇది తెలుగు 2499, ఇంగ్లీష్ 2499, మ్యాథ్స్ 2499 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, బయోసైన్స్ 2499, ఫిజికల్ సైన్స్ 2499, సోషల్ 2499. సో ఇవన్నీ కూడా లైవ్ మెంటర్షిప్ సంబంధించినవి 2499. సో ఇవి జస్ట్ 99 రూపీస్కి ఏంటంటే ఓన్లీ ఎగ్జామ్సే ఉంటాయి అందులో. 99 రూపీస్కి ఓన్లీ ఎగ్జామ్సే ఉంటాయి. ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు, మీరు ఆఫ్లైన్కి వచ్చుకుంటూ ఓన్లీ ఎగ్జామ్స్ బై చేసుకొనైనా ప్రిపేర్ కావచ్చు, ఆన్లైన్ తీసుకొని వీడియోస్ చూసుకోవచ్చు. ఆన్లైన్ తీసుకుంటే దాంట్లో వీడియోస్తో పాటు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తాం. కొంతమంది చదివి ఉన్నాం సార్, ఓన్లీ ఎగ్జామ్ కావాలంటున్నారు. ఇప్పుడు రోజు ఒక 100-200 మంది తెలంగాణ వాళ్ళు ఈ 99 రూపీస్ కట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. డైలీ 100 members బై చేస్తున్నారు. ఇది ఏముంది, చదివి ఉన్నారు. ఎప్పుడు వచ్చింది మనకు తెలంగాణలో డిఎస్సి? 2017-18. ఎన్ని ఇయర్స్ అయింది? 6 years. 6 years నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఏపీలో కూడా అంతే కదా, ఆల్మోస్ట్ అంతే. 6 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది కంప్లీట్ చేసుకొని రేపు పెట్టినా రాసేటట్టున్నారు. ఇప్పుడు మొన్న తెలంగాణ డిఎస్సి వాళ్ళకు ప్రతి సండే 2023 January 8 నుంచి ప్రతి ఆదివారం హెచ్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు, ఇంగ్లీష్ టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ 78వ టెస్ట్. ఎన్ని సండేలో లెక్కేసుకోండి. ఇక ఇంతవరకు ఒక్క సండే కూడా మిస్ చేయలే.
అంటే 78 డిఎస్సీలు కంప్లీటెడ్ ఆల్రెడీ. గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తారు అంతే. అది ఒక 79 అనుకుంటారు అంతే. అది 78 టెస్టులు రాసిన వాళ్ళు 79తో ఒక లెక్కనా ఇక? ప్రతి ఆదివారం ఎట్లా రాస్తారో గవర్నమెంట్ ఎగ్జామ్ సెంటర్కి పోయి అట్లా రాస్తారు అంతే తప్ప ఇంకా పెద్ద తేడా ఏమి ఉండదు. మీకు కూడా అదే విధంగా ఈ జాయిన్ అయినాక మళ్ళీ ప్రతి సండే కూడా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ స్టార్ట్ చేస్తాం. ఇలాది గ్రాండ్ టెస్ట్లు అయిపోగానే మీకు కూడా ప్రతి సండే ఏం చేస్తాం, టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. మీరు కూడా డిఎస్సి రాసే వరకు ఎన్నో డిఎస్సీలు రాస్తారు ఇక్కడ. అంటే సిలబస్ అయిపోకముందే టోటల్ సిలబస్ ఎందుకు అనుకోవచ్చు. బట్ మీరు కోచింగ్ తీసుకోకముందు ఎలా రాస్తారు, కోచింగ్ తీసుకున్నాక ఎలా రాస్తారు, ప్రాక్టీస్ అంతే. మండే టు సాటర్డే కంప్లీట్ అయిన సిలబస్ మీద ఎగ్జామ్ రాస్తుంటారు. సండే ఏంటంటే మీకు ఒక టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది. మనం ఏం ప్రిపేర్ అయితే ఎలా రాయగలుగుతున్నాము, ప్రిపేర్ కాంది ఎలా రాయగలుగుతున్నాము అంతే. అందులో మీకు తెలవని సిలబస్ అయితే ఏం లేదు కదా. కోచింగ్ తీసుకోకపోతే టోటల్ సిలబస్ మీద ఎగ్జామ్ రాయలేరా? సో ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ఫిక్స్డ్ టైం పెడతాము 8 to 10:30 ఎవ్రీ సండే. అలానే మీకు కూడా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నడుస్తుంది. ఈరోజు 8 to 10:30 ఎగ్జామ్స్ నడిచినాయి. దాదాపు 78 టెస్టో 79 టెస్టో ఉంది ఈ రోజుది. ఇంకా జూలై 17 అంటే నెక్స్ట్ సండే కూడా జరుగుతుంది. ఆ నెక్స్ట్ సండే వరకు 10 గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ సండే నుంచి ఆ సండే వరకు డైలీ పెడుతున్నాం. అంటే ఇంకా ఒక 11 గ్రాండ్ టెస్ట్ రాస్తారు ఎగ్జామ్ రాసే వరకు. అది ఇక్కడ ఎట్లయితే రాస్తారో అట్లా జస్ట్ కామన్గా పోయి రాస్తారు అంతే. ఇన్ని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మీకు కూడా అదే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఆ టెస్టులన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేసినాం అన్నట్టు. రాయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాదాపు 80 గ్రాండ్ టెస్ట్లు అంటే 160 బిట్స్, 80 into 160 బిట్స్ ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు 80 డిఎస్సీలు రాసుకోవచ్చు ఇది బై చేసుకుంటే. మీకు కూడా అంటే కొన్ని సిలబస్లు వేరుంటాయి తప్పించి మీకు కూడా సేమ్ ఇదే దాదాపు. తెలుగులో కొన్ని, ఇక్కడనేమో తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, అక్కడనే ఏపీ కవులు, ఏపీ రచయితలు, ఏపీ సాహిత్యము, సోషల్లో ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కొన్ని చేంజ్ ఉంటాయి. ఇంగ్లీష్ అంటే తెలంగాణ ఇంగ్లీషు ఏపీ ఇంగ్లీష్ ఉంటుందా, తెలంగాణ మ్యాథ్స్ ఏపీ మ్యాథ్స్ ఉంటుందా, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి తప్పించి చాప్టర్ దాదాపు సేమే ఉన్నాయి. క్లియర్? సో ఇప్పుడు ఒక్క 1 వీకే మీరు వాళ్ళతో ఉంటారు. 1 వీక్ తర్వాత మొత్తం మీరే ఉంటారు. ఇక అసలు మాకు వేరే పని కూడా లేదు, వేరే కోచింగ్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మీ పని మాత్రమే. మీకు అంత టైం కేటాయించాల్సి వస్తుంది ఇక. సో పర్ఫెక్ట్ రిజల్ట్ ఈసారి తీసుకొస్తాం. సో కాబట్టి మీరు ఇమీడియట్గా ఈరోజు అడ్మిషన్స్ కండి. రేపటి నుంచి మీకు షెడ్యూల్ ఎక్కడొస్తే అక్కడ క్లాసు తీసేసుకోండి. నేను ఇప్పుడు ఏమైతే ఫీజులు చెప్పానో ఆఫ్లైన్ అయితే డిఎస్సి 16,000 ఉంటుంది. సో టెట్ అయితే 10,000 ఉంటుంది. సో ఇమీడియట్గా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఏదైతే ఫిక్స్డ్ ఫీజు చెప్పామో ఆ ఫీజు మొత్తం పే చేస్తే ఇమీడియట్గా ఆన్లైన్ ఇస్తారు. మీరు కూడా ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక ఓన్లీ ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? నో డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఇంకా చెప్తాను. ఏంటండి? హెచ్జిటీలో అవుతుంది, స్కూల్ అసిస్టెంట్లో కాదు కదా. స్కూల్ అసిస్టెంట్ అని ఇందాక సిలబస్ చెప్పినప్పుడు ఉన్నారా? స్కూల్ అసిస్టెంట్లో ఏంటంటే క్వాలిఫై అయినారా మీరు ఆల్రెడీ? క్వాలిఫై అయితే బెటర్ యూ చూస్ ఓన్లీ డిఎస్సి. పెరిగితే 7.5 మార్కులు పెరిగితే 1 మార్క్ వస్తుంది వెయిటేజ్. అదేదో డిఎస్సిలో కష్టపడండి, 2 మార్కులు అయితే 1 మార్క్ వస్తుంది కదా. ఇక్కడ 2 క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ క్వాలిఫై కాని వాళ్ళు బెటర్ యూ చూస్ టెట్ కమ్ డిఎస్సి. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం టైం లేదు. ఎందుకంటే టెట్ అయిపోగానే ఇప్పుడు చూశారు తెలంగాణలో టెట్ రిజల్ట్స్ మొన్న ఇచ్చిండు. ఎప్పుడు? మొన్న 12th ఏమి ఇచ్చాడు. 18th నుంచి ఎగ్జామ్స్. మీకు కూడా అంటే చెప్పారు ఆల్రెడీ. టెట్ అయిపోయిన 1 month డిఎస్ ఉంటుందని చెప్పారు మీకు కూడా. మీరు ఇప్పటి నుంచి మీరు టెట్ అయిపోయాక 1 month అయిన మళ్ళీ అప్పుడు ధర్నాలు చేయొద్దు. మా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. టెట్ అయిపోయాక 1 month ఉంటుందా? టెట్ కాకముందు ఎప్పుడో డిఎస్సి వచ్చే డిఎస్సి ప్రిపేర్ కావాలి కదా, ఇంకా టైం కావాలంటే ఎట్లా? సో కాబట్టి మీరు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఈ రోజు నుంచే డిఎస్సికి ప్రిపేర్ కాండి. బట్ టెట్ మాత్రం రాయండి.
హెచ్జిటి వాళ్ళకి మాత్రం టోటల్ కలిసి వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళకు ఒక 30 మార్కులు కలిసి వస్తుంది అంతే. అదే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకో, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఒక 30 మార్క్స్ కలిసి వస్తుంది. ఆల్రెడీ చదివిందే కదా మీ పోయినసారి, ఇప్పటికే 2 సార్లు ఈజీగా వచ్చింది పేపర్ మీకు. ఆల్రెడీ నాకు తెలిసి అందరికీ 100 పైనే ఉంటాయి, మినిమం 100 పైనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ పేపర్ చాలా ఈజీగా వచ్చినాయి. ఈసారి కూడా ఈజీగా రావచ్చు కూడా. ఆన్లైనే కదా ఎగ్జామ్, ఆన్లైనేనా ఎగ్జామ్? ఆన్లైన్ అయితే కంపల్సరీ ఈజీగానే వస్తాయి పేపర్. ఆఫ్లైన్ అయితే అందరికి కలిపి ఒకటే పేపర్ కాబట్టి కొంచెం టఫ్ వస్తుంది. ఆన్లైన్ ఏంటంటే ఒక చాప్టర్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఒకటే క్వశ్చన్ వేరే దాంట్లో రావద్దు. సో కాబట్టి ఈజీగానే వస్తాయి పేపర్. సో కాబట్టి మీరు ఆల్రెడీ ఇదివరకు చదువుకుందే కాబట్టి ఎగ్జామ్ కంటే ముందు ఒక 10-15 రోజులు దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే హెచ్జిటి వాళ్ళకైతే నో ప్రాబ్లం. హెచ్జిటి లెవెల్లో ప్రిపేర్ అయితే పేపర్ 1 ఈజీగా రాసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మాత్రం సో మంచి బెటర్ మార్క్స్ ఉంటే జస్ట్ మీరు డిఎస్సినే ఫాలో కండి. తక్కువ మార్కులు ఉంటే డిఎస్సి కోచింగ్ తీసుకుంటూ ఆన్లైన్లో టెట్ ప్రిపేర్ కండి. ఆన్లైన్లో టెట్ ప్రిపేర్ కావచ్చు. డిఎస్సి మిస్ కాదప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ప్రిపేర్ కావచ్చు. ఓకే, ఆన్లైన్లో కూడా మీకు ఒక సపరేట్ టైం టేబుల్ పెట్టుకొని టెట్ మీద కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. ఆఫ్లైన్లో ఏంటంటే మన షెడ్యూల్ ప్రిపేర్ రావాలి కంపల్సరీ. ఆన్లైన్లో నీ షెడ్యూల్ నువ్వే వేసుకోవచ్చు. అది నీ నిద్రపోయే టైం నువ్వే చూసుకోవచ్చు, నువ్వు చదువుకునే టైం నువ్వే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక మీ బట్టి ఉంటుంది అది ఎలా ప్రిపేర్ కావాలనేది. బట్ వదలొద్దిగా. అయ్యప్ప మాల ఎన్ని రోజులు వేస్తారు? నా 40 డేసా 45 డేస్ వేస్తారు. అట్లా మీరు ఒక 4 నెలలు అయ్యప్ప మాల వేసుకోవాలి. ఇక రామయ్య మాల వేసుకోవాల్సిందే ఇక మీరు. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఈరోజు జాయిన్ కాండి. ఎవరెవరు ఉన్నారు సార్లు? మ్యాథ్స్ ఉందా? మ్యాథ్స్ సార్ అబ్బాయి సార్ ఉన్నా, ఇంకా రాజేష్ సార్ పైన పైన. టెట్కమ్ డిఎస్సి టెట్ 1 ప్లస్ డిఎస్సి హెచ్జిటి అయితేనేమో 18,000 ఉంటుంది. టెట్ 2 ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో 20,000 రూపీస్ ఉంటుంది. ఓన్లీ డిఎస్సి అయితేనేమో 16,000 రూపీస్ ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడైతే డిఎస్సి నడుస్తున్నాయి అన్ని. టెట్ నోటిఫికేషన్ రాగానే టెట్ స్టార్ట్ చేస్తాం ఇట్లా జాయిన్ అయిన వాళ్ళకి. క్లియర్? ఫ్రీగా ఇస్తాం. ఇప్పుడు ఈ ఫీజు కడితే అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం. టెట్ కూడా ఇస్తాం. ఈ ఫీజు కడితే టెట్ డిఎస్సి 2 ఇస్తాం. స్కూల్ అసిస్టెంట్ కూడా ఈ ఫీజు కడితే టెట్ డిఎస్సి 2 ఇస్తాం. సో మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ డిఎస్సి ఇస్తాం. 16 ఓన్లీ డిఎస్సికి జాయిన్ అవుతారు కాబట్టి ఓన్లీ డిఎస్సినే ఇస్తాం. టెట్కమ్ డిఎస్సి జాయిన్ అవుతారు కాబట్టి టెట్కమ్ డిఎస్సి కూడా ఇస్తాం. ఫుల్ ఫీజు ఇక్కడ ఉన్న ఫీజు కట్టాలి, నో కన్సీజన్. క్లియర్? సో లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి మీరు ఫీజులు కరెక్ట్ కట్టండి, మేము కూడా మంచి చెప్తాము. సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని యూజ్ చేసుకోండి. మాకు కూడా ఒక ఛాలెంజ్. ఇదివరకు అంటే 5-6 బిల్డింగ్లలో ఒక 10,000 మందిలో ఏపీ వాళ్ళు కూడా వచ్చేది, ఒక బ్యాచ్ అయ్యేది. అప్పుడు ఏంటంటే అందరికి ఒకటేసారి నోటిఫికేషన్ ఉండేవి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఓన్లీ మీ పని మీద మాత్రమే ఉంటాం మేము. సో బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది. ఎందుకంటే సార్లు ఇంకొక 10 డేస్ అయితే అన్నీ ఫ్రీనే అయిపోతారు. మీ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బెటర్ యూ చూజ్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. ఎప్పుడు అంటే అప్పుడు ఆన్లైన్ ప్రిపేర్ కావాలి, ఎప్పుడంటే అప్పుడు ఆఫ్లైన్ ప్రిపేర్ కావాలి. జస్ట్ ఒక 7 అవర్స్ స్లీపింగ్ అవర్స్, టిఫిన్ ఒక ½ అన్ అవర్, లంచ్ ఒక 1 అవర్ బ్రేక్. సో ఏంటండి అదే చెప్పాను కదా, మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8 PM విత్ టిఫిన్ లంచ్ బ్రేక్స్. అంటే ఇక్కడ బెటరు, టిఫిన్ బ్రేక్ ఇస్తే టిఫిన్ చేసి రావాలి, లంచ్ బ్రేక్ ఇస్తే లంచ్ చేసి రావాలి. ఇది మ్యాక్సిమం టైం. ఈ టైం చూసి భయపడకండి. ఒక్కోసారి 6:30 నుంచి
1 వరకు అయినా ఉండొచ్చు, 2 నుంచి 8 వరకు అయినా ఉండొచ్చు, 9 to 5 వరకు అయినా ఉండొచ్చు, 10 to 4 వరకు అయినా ఉండొచ్చు, 10 to 4 వరకు అయినా ఉండొచ్చు. ఏదైనా ముందు రోజు చెప్తాం. ఈరోజు జాయిన్ అవుతారు మీరు, ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. మీకు షెడ్యూల్ వస్తుంది. 10 to 11 ఏముంటుంది, 11 to 1 ఏముంటుంది, 2 to 4 ఏముంటుంది, 4 to 5 అండి. దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్ వైజ్గా నోట్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా తెచ్చుకోవాలి. ఓకే, సో దాన్ని బట్టి ఉంటుంది. బట్ మీ ఎగ్జామ్ షెడ్యూల్ డేట్ని బట్టి ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, ఎప్పుడు ఎగ్జాము, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేది మేము మీ క్లాస్ వచ్చి చెప్తూ ఉంటాం మళ్ళీ. సో ఫైనల్గా టార్గెట్ ఏంటంటే జాబ్ ఎలా రావాలనేదే టార్గెట్. డ్యూరేషను, టైమింగ్స్, గ్యాప్లు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మీ షెడ్యూల్ మీరు వేసుకుంటూ ఉండాలి. మీరు 6:30 to 8 అన్నారు కదా సార్, హాఫ్ అన్ అవర్ బ్రేక్ వస్తుంది, అవన్నీ క్వశ్చన్లు అవసరం లేదు. మనం ఫైనల్గా ఎగ్జామ్ వరకు ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఎలా కంప్లీట్ చేస్తున్నాము, ఎలా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో దాన్ని మీకున్న సోర్స్లో, మాకున్న ఆఫ్లైన్ ఆన్లైన్ సోర్స్లో ఎలా చెప్పాలనేది మేము ప్లాన్ చేస్తాం. మీకున్న సోర్స్లో మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఆఫ్లైన్కి ఎప్పుడు రావాలి, ఆన్లైన్ టైం టేబుల్ ఏంది, మనం ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలి, రెగ్యులర్గా మిస్ కాకుండా ఎలా పోవాలి, మిస్ అయితే ఆన్లైన్లో షెడ్యూల్ ఎలా వేసుకోవాలి అనేది మీకు ఒక ప్లాన్ ఉంటుంది. సో చిన్నపిల్లలు అయితే మేము చెప్తాం 45 minutesకి ఒక పీరియడ్, ఈ టైంలో హోంవర్క్ చేసుకొని రావాలి, ఇవన్నీ మేము చెప్తుంటాం. బట్ మీరందరూ ఆల్రెడీ ఒక నాలెడ్జ్తో వచ్చేవాళ్ళు. మీరందరూ 10th క్లాస్ చదివారు, ఇంటర్మీడియట్ చదివారు, డిగ్రీ చదివారు. చెప్పేది కూడా మళ్ళీ మీరు చదివిన సిలబసే మళ్ళీ చెప్పేది. అకాడమిక్ ఓరియంటెడ్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ ఎలా షార్ట్కట్లో ఎలా ప్రిపేర్ కావాలి, కాంపిటేటివ్లో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఆల్రెడీ ఒక 20 years 15 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఎందుకంటే ర్యాంకులు కొట్టించిన చరిత్ర వీళ్ళందరికీ ఉన్నది కాబట్టి, టెట్లోనైనా డిఎస్సిలోనైనా ఉన్నది కాబట్టి మా గైడెన్స్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. నేను ఇందాక చెప్పాను కదా, ఒకటే గ్రూప్లో ఫస్ట్ ర్యాంక్ ఉంటాడు. ఇప్పుడు ఈమె ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈమె గ్రూప్లో 2% నాట్ క్వాలిఫైడ్ కూడా ఉంటారు. మరి ఆమెకు చెప్పింది ఒకసారి, ఆ క్వాలిఫై కానకు చెప్పింది కూడా ఒకసారి. ఎవరు ఫాల్ట్ అన్నట్టు? స్టూడెంట్ ఫాల్ట్ అన్నట్టు. సో కాబట్టి ఎవరు ఎట్లా యూజ్ చేసుకుంటా అనేది మీ ఇష్టం. ఇంత ఎక్స్పీరియన్స్లో 500 బ్యాచ్లు చెప్పుకున్నాం మేము. సో 500 బ్యాచెస్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ నెగిటివ్ ఎక్కడ పాజిటివ్ అనేది మేము తెలుసుకుంటాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం, ఎలా చెప్పాలి ఏందనేది. సో మీరు కూడా మా అనుగుణంగా మీరు ఎలా ప్రిపేర్ కావాలని మీరు చూసుకోవాలి. క్లియర్? ఓకే. సో ఇప్పుడు బాటనీ సార్ అవైలబుల్. హౌ మెనీ స్టూడెంట్స్ చెప్పండి. లేదు, ఏపీకి సంబంధించిన సిలబస్ మెటీరియల్సే ఇస్తాం. సో జస్ట్ ఈ 1 week ఏంటంటే లెక్చరర్స్ ఆల్రెడీ డిఎస్సిలో అదే సబ్జెక్ట్లో ఉన్నారు కాబట్టి, ఎట్లయినా కామన్ సిలబస్ ఉంది కాబట్టి ఈ ఒక్క 1 week 10th లోపు వరకు మేము అందులోనే ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్ ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు. ఏ సబ్జెక్ట్ వాళ్ళు అందులో ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకి 10th నుంచి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. 18th నుంచి ఎగ్జామ్స్ వాళ్ళకు, July 18th నుంచి. సో దాని తర్వాత మేము స్పెషల్గా ఎక్స్క్లూజివ్ మీకే ఉంటుంది. మెటీరియల్స్, ఎగ్జామ్స్ టోటల్ ఎక్స్క్లూజివ్ ఏపీ సిలబస్, నో డౌట్ అట్ ఆఫ్ ఆల్. ఓన్లీ 10 days ఏదైనా ఎక్స్ట్రా తగిలితే మీకు తగ్గుతుంది తప్పించి, సపరేట్ నాలెడ్జ్ కూడా పెంచేదే కదా తప్పించి ఎక్స్ట్రా అయితే ఏముండదు. క్లియర్? అది ఏంటండి అంటే ఫీజు ఒకటేసారి పే చేస్తే ఏంటంటే ఇమీడియట్గా ఐడి కార్డ్ ఇస్తాం, ఇమీడియట్గా ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాం. సో మీరు ప్రిపరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ రోజు మేము అడగకుండా. ఓకే, వస్తారండి, వస్తారు. మీకు 10th నుంచి సపరేట్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది. బట్ గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్ను మీరు ఎలా డెమో క్లాస్కా ఇప్పుడు ఓన్లీ ఎవరు అవైలబుల్ ఉన్నారు? ఓకే, ప్లీజ్ స్టాండ్ అప్. బయోసైన్స్ స్టూడెంట్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్సా? ఓకే, సరే. ఇక సార్లు వేరే క్లాసులలో ఉన్నారు. ప్లీజ్ స్టాండ్ అప్. హెచ్జిటి స్టూడెంట్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఓకే కూర్చోండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఓకే, సరే. అందుకనే ఇప్పుడు సపరేట్ చెప్పడం కుదరదు అనేది. అందుకని కొన్ని రోజులు ఒక 1 week అందులో ఉంటే, సో నెక్స్ట్ సండే వాళ్ళతో కలిపేసి
మొత్తం ఎక్స్క్లూజివ్ ఏపీ వాళ్ళతోని చెప్పేద్దాం. ప్రస్తుతానికైతే కామన్ సిలబస్ నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు, అందులో జాయిన్ కాండి. సో ఇమీడియట్గా మనం ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ ఫాలో అయితే 100% మనం సక్సెస్ చేయించవచ్చు. జస్ట్ 3 monthsలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే సార్లు అవైలబుల్ అయితే ఎవరు లేరు. సో మీరు ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ కావచ్చు. ఇక్కడ ఏదైతే ఫీజులు చెప్పానో దాని పరంగా జాయిన్ కావచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఇంకా రమ్మని చెప్పండి. ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళకు మనకు చెప్పండి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయితే ఎక్స్క్లూజివ్ రామయ్య సంస్థలో మాత్రమే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు టీజీటీ పీజీటీ కూడా స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయితే టీజీటీ పీజీటీకి కూడా యూజ్ అవుతుంది. కంటెంట్ మెథడ్తో పాటు మీకు జిఎస్ కూడా ఉన్నట్టుంది అందులో. సో మనకు ఆన్లైన్లో టీజీటీ పీజీటీ కూడా అప్లోడ్ చేసి పెట్టాం. మీరు సపరేట్గా ఆన్లైన్లో బై చేయాలనుకుంటే టీజీటీ పీజీటీ కూడా జస్ట్ 2499 రూపీస్ మాత్రమే ఏదో ఉన్నట్టుంది. మీరు అది కూడా బై చేసుకొని మీరు జోనల్ వైజ్గా మోడల్ స్కూల్ టీచర్స్ పోస్టులు కూడా వస్తున్నాయి కాబట్టి అది కూడా కొట్టే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ మీరు కోచింగ్ తీసుకున్నా కూడా ఎక్స్ట్రా టీజీటీ పీజీటీ ఆన్లైన్లో ప్రిపేర్ కండి, మీకు ఈజీగా సక్సెస్ కావచ్చు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్? ఇంగ్లీషు ఆర్కే సార్ ఉన్నారు, కొండా సార్ ఉన్నారమ్మా ప్రస్తుతానికైతే. సో ఎవరైనా రావచ్చు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్గా తెలంగాణలో అయితే బైలింగ్వల్లో పెడుతున్నారు. ఎప్పుడు పెట్టలేదు అట్లా, మామూలుగా ఎప్పుడు పెట్టలేదు. ఇప్పటివరకు ఉన్న డిఎస్సిలో తెలుగు మీడియం పోస్ట్కి అయితే తెలుగులో పెట్టారు, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో పెట్టారు. ఈవెన్ హెచ్జిటి కూడా ఇంగ్లీష్ మీడియం సిలబస్ పోయినసారి వేరే ఉండే. బట్ ఇప్పుడు మాత్రం తెలంగాణలో బోత్ మీడియాలో పేపర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్కూళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయిపోతున్నాయి, అప్డేట్ అయినాయి. మీకు బుక్స్ కూడా చూడండి, ఒక సైడ్ తెలుగు ఒక సైడ్ ఇంగ్లీష్. సో నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బోత్ మీడియాలో రావచ్చు పేపర్ విల్ బి బైలింగ్వల్లో రావచ్చు. ఎందుకంటే తెలంగాణలో అయినా ఏపీలో అయినా అన్ని స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అప్గ్రేడ్ అయిపోయినాయి. సో ఈవెన్ బుక్స్ ఆల్సో ఒక సైడ్ తెలుగు ఒక సైడ్ ఇంగ్లీష్ ఇస్తారంటే, సో అక్కడ మీరు చెప్పే దగ్గర ఇంగ్లీష్ మీడియంలో ఎవరు చెప్పగలరు అక్కడ పంపిస్తారు, తెలుగు మీడియం ఎవరు చెప్పగలరు అక్కడ అట్లా పంపించే ఛాన్స్ ఉంటుంది. బట్ పోస్ట్ అయితే ఒకటే ఉంటుంది, తెలుగు మీడియం పోస్ట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అని ఉంటుంది. బట్ ఇది మోడల్ స్కూల్ టీచర్స్ ఇవన్నీ వేరు, మళ్ళీ గురుకుల ఇవన్నీ వేరు, అవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, ప్యూర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అవి. బట్ డిఎస్సికి సంబంధించి అయితే పేపర్ విల్ బి బైలింగ్వల్, సపరేట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అనేది ఉండకపోవచ్చు. తెలంగాణలో అయితే లేదు అట్లా. అక్కడ ఇచ్చారా ఇంగ్లీష్ మీడియం పోస్ట్ సపరేట్గా? ఇంగ్లీష్ మీడియం పోస్ట్ అవును ఫార్వర్డ్ అవుతుంది 100%. కొత్త వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది, నో డౌట్. ఏమ్మా, టెట్ వేరే ఉంటుంది, డిఎస్సి వేరే ఉంటుంది. టెట్ అయిపోయిన 1 monthకు డిఎస్సి ఉంటుంది. రెండు ఒకటేసారి నోటిఫికేషన్ వస్తాయి. టెట్ ఎగ్జాము అయిపోయి రిజల్ట్ ఇచ్చినాక ఎవరైతే కొత్తగా క్వాలిఫై అవుతారో వాళ్ళకు అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారు. డిఎస్సి ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఫార్వర్డ్ అవుతాయి, అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ టైం మాత్రం December 10th వరకల్లా నియామకాలు జరగాలి. అంటే నవంబర్లో కానీ అక్టోబర్ ఎండింగ్లో కానీ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉన్నది. 45 daysలో టెట్ ఉండొచ్చు, 90 daysలో డిఎస్సి ఉండొచ్చు, ఇంకొక 120 daysలో రిజల్ట్ వచ్చేసి నియామకాలు జరగవచ్చు. అంటే మనకి ఇప్పుడు 6 months అయిపోయిందంటే ఇంకో 5 months అంతే కదా. December 10th అంటే 5 monthsలో నియామకాలు అయిపోవాలంటే 4 monthsనే ఎగ్జామ్ పెట్టాలనేది కదా. ఓకే, సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాక టెన్షన్ పడవద్దు, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మీకున్న సోర్స్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కాండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని, టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత, టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత, మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్.
2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.